గమనించి దానిని మనం గ్రహించి ఆ గ్రహించిన దానిని మన జీవితంలో పాటించడం మొదలు పెట్టాలి. అందునిమిత్తమే దేవుని ప్రవక్త అన్నాడు, వాక్యాన్ని విని గ్రహించి దాన్ని నెరవేర్చు అనే వర్తమానాన్ని కూడా ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో దేవుడు ఈ వాక్యం అంతటిని మనకి ఎందుకు బయలుపరచాడు అంటే, ఈ వాక్యం ఎంతవరకు మనకు బయలుపరచబడుతుందో అంతవరకు మాత్రమే మనం అద్భుత కార్యములు జరిగించగలము. ఆ వాక్యం మనకు బయలుపరచబడినంత వరకు మనం ఏది కూడా సాధించలేము. ఎందుకని దేవుడు ఈ కడవరి కాలంలో ఎత్తబడుటల గురించి, మరి ఈ యొక్క చివరి కాలపు సంఘటనల గురించి ఎందుకు మన తరంలో ఇంత పూర్తిగా వివరించాడు అంటే, ఈ వివరణ, ఈ ప్రత్యక్షత మనకు దొరుకుట ద్వారా మాత్రమే మనం ఎత్తబడటానికి మనం ఆయత్తపరచుకోగలం. హల్లెలూయా. గత రాత్రి మనం చూసినట్లయితే ఎత్తబడటానికి వేరు పడుట బాధ్యత మన చేతిలోనే ఉంది. అంతకుముందు కార్యాలన్నీ కూడా దేవుడే వారితో సంబంధం లేకుండా, వారి యొక్క జన్మను బట్టి, వారి వంశావళిని బట్టి, వారి అబ్రహాము సంతానం కాబట్టి దేవుడే నేరుగా కార్యాలు జరిగించాడు. కానీ ఆ నిర్గమము రాత్రి వచ్చేసరికి ఆ మరణ దూత నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యేకతను వారంతటికి వారే పరుచుకున్నారు. అయితే ఆ ప్రత్యేకత వారి సొంతది కాదు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసి వారిని దాటిపోయాడు ఆయన, వారిని చూసి కాదు. కానీ ఆ రక్తాన్ని అన్వయించవలసిన బాధ్యత ఎవరిదంటే వారిది. అంటే ఆ రక్తాన్ని వారు అన్వయించుట ద్వారా వారిని వారు ప్రత్యేకపరుచుకున్నారు. అలాగే ఈ రోజు కూడా మనం ఎత్తబడే కాలంలో ఈ వర్తమానం ద్వారా మనల్ని మనం అలంకరించుకున్నట ద్వారా ఈ గుంపంతట నుంచి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఆ రోజు కన్యకలందరూ కూడా షూషాను కోటలో ఉన్నారు. ఆ షూషాను కోటలో ఉన్న కన్యకలందరిలోనూ ఎస్తేరును ప్రత్యేకపరిచింది ఏంటంటే, ఎస్తేరు యొక్క సౌందర్యం కాదు కానీ ఎస్తేరు యొక్క విధేయత ఆమెను మిగిలిన వారిలో వేరుపరిచింది. మిగిలిన వారందరూ కూడా వారి వారి ప్రత్యేకతలను కాపాడుకోవటానికి వారు కేవలము హేగే ఇచ్చిన అలంకరణతో మాత్రమే కాక వారు కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. వారికి ఇష్టమైన రీతిగా తమను తాము అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రమే తన చిత్తం ఏమీ లేకుండా, తన కోరిక ఏమీ లేకుండా, తన ఉద్దేశం ఏది లేకుండా హేగే ఏ అలంకరణ అయితే ఇచ్చాడో అదే అలంకరణకు ఆమె లోబడింది. అలాగే ఈ రోజు మనం కూడా ఈ వర్తమానానికి ఏది కలపకూడదు. ఎందుకంటే పులిసినది ఏది కూడా దేవునికి అర్పణగా తీసుకురాకూడదు. అనగా ఈ లోక సంబంధమైన దేనిని కూడా వర్తమానంతో మనం కలపకూడదు. వర్తమానంలో ఉన్న దాన్ని దేన్ని తీసివేయకుండా దానిని మన జీవితంలో అన్వయించుకుంటా వెళుతూ ఉన్నప్పుడు తగిన సమయం ముందు, నీకు నాకు సమయం చెప్పకపోయిన దేవుడు ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉన్నది. ఆ కాలం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వధువును ఆయన ఎత్తబాటులోకి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో కూడా ఉదయం చెప్పిన అదే అంశాన్ని నేను కొనసాగించబోతూ ఉన్నాను. మరి ఉదయం కూడా నేను చెప్పిన ఇదే అంశాన్ని నేను సాయంత్రం మాట్లాడుతానని, ఉదయం నేను విఫలమవ్వని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు అనే వర్తమానం గురించి నేను మాట్లాడాను. నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా ఎక్కువగా ప్రవక్త అదే వర్తమానం ద్వారా బోధించిన విషయాలే నేను ఉదయం మాట్లాడటం జరిగింది. అది తెలుగులో కూడా తర్జుమా చేయబడింది. ఆ తర్జుమా నేనే చేశాను. తప్పకుండా ఆ పుస్తకాన్ని మీరు చదవండి. అది మీకు ఖచ్చితంగా మరి ఒకసారి మీకు వాక్యాన్ని సందేహించకుండా, ప్రశ్నించకుండా నమ్మే విశ్వాసాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అయితే ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే, విఫలమవని ఆయన యొక్క వాగ్దానపు వాక్కులు మిరియాము జీవితంలో మనం చూద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఒకే విధమైన కార్యాన్ని వేరు వేరు వ్యక్తుల యొక్క జీవితంలో వేరు వేరు రూపాల్లో జరిగిస్తా ఉన్నాడు. ఆమేన్. అవునండి. అబ్రహాం జీవితంలో ఒక రకంగా జరిగినాయి అవి, మిరియాము జీవితంలో మరొక రకంగా జరిగాయి, మోషే జీవితంలో మరొక రకంగా జరిగాయి. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం వేరువేరుగా ఉన్నది. కానీ వారందరినీ కూడా నిలిపినది ఒకటి ఏంటంటే విశ్వాసమై ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ రాయబడిన పేర్లన్నీ కూడా వాళ్ళందరూ వేరు వేరు రంగాలకు చెందిన వాళ్ళు. అందులో వ్యవసాయదారులు ఉన్నారు,
అందులో యోధులు ఉన్నారు, అందులో ప్రవక్తలు ఉన్నారు, అందులో న్యాయాధిపతులు ఉన్నారు, అందులో సామాన్యమైన విశ్వాసులు ఉన్నారు. అయితే అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే లిస్టులోకి ఎలా వచ్చారంటే వారందరూ విశ్వాసం అనేటువంటి ఒకే ఒక లక్షణాన్ని అందరూ కలిగి ఉన్నారు. అందువల్ల వారు అందులోనికి వచ్చారు. మరొకసారి మీరు ఎప్పుడు కూడా ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ లిస్టు ఎవరితో ప్రారంభమైందంటే దేవునితో ప్రారంభమైంది. ఆమేన్. మీరు ఎప్పుడైనా బ్యాంకు కానీ, మున్సిపల్ ఆఫీసుకు కానీ, లేకపోతే పంచాయతీ ఆఫీసుకు కానీ వెళితే ఆ పంచాయతీ ఆఫీసులో ఇంతవరకు ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళందరూ పేర్లు రాయబడి ఉంటాయి. ఆ పంచాయతీ ఎప్పుడు ప్రారంభమైంది, ఏ సంవత్సరం ఏ వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేశారో, ఆయన ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నారని రాయబడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఒకే స్థాయికి చెందిన వాళ్ళు. అవునండి. అంటే ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ లిస్టు ప్రారంభం ఎవరితో ఉన్నది? దేవుని పేరు రాయబడి ఉంది. దేవుడు తన వాక్కు ద్వారా ప్రపంచాన్ని సృజించాడు. అక్కడి నుంచి బైబిల్ ఆదాము గురించి మాట్లాడుతుంది, అక్కడి నుంచి బైబిల్ హేబెలు గురించి మాట్లాడుతుంది, అక్కడి నుంచి హానోకు గురించి మాట్లాడుతుంది, అక్కడి నుంచి నోవహు గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ మాట్లాడన్నది మనం లేకుండా వారి పరిపూర్ణలు కాలేరు కాబట్టి వారు మన కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ఆ లిస్ట్ లో ఒక పేరు రాయబడాలి. ఆ పేరు ఎవరిదంటే నాదే, ఆ పేరు ఎవరిదంటే నీదే. నీ పేరు రాయబడినప్పుడే ఆ లిస్టు సంపూర్తి అవుతుంది. నా పేరు రాయబడినప్పుడే ఆ లిస్టు సంపూర్తి అవుతుంది. అయితే ఆ లిస్టులో రాయబడాలంటే నువ్వు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడండి. మనం సామాన్యమైన వ్యక్తులం కాదు, మన అసాధారణమైన వ్యక్తులు. అయితే మన గొప్పతనం అనేది లోక సంబంధమైన వాటి మీద లేదు. దేవుని వాక్యానికి మనల్ని మనం లోపరుచుకున్నట్టు ద్వారా మన గొప్పతనం అనేది బయటపడుతుంది. అందుకే దేవుని ప్రవక్త ఒక వర్తమానంలో ఆయన అన్నారు, ఒక సాధారణమైన మానవుడు ఎప్పుడైతే దేవునికి సంపూర్తిగా సరెండర్ అవుతాడో, అంటే లోపడతాడో, అప్పుడు అతడు అనంతమైన శక్తి కలిగిన వాడు అవుతాడు. యెహోషువ అనంతమైన శక్తి కలిగిన వాడు. ఆయన సూర్యుడిని చంద్రుడిని ఆపలేశాడు. ఎలా ఆపగలిగాడు? ఆయన పలికిన మాటల్ని మీరు కన్నా నక్షత్ర శాస్త్రజ్ఞుల దగ్గరికో, ఖగోళ పరిశోధన శాల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అంటారు అవి తప్పండి అంటారు. ఎందుకంటే తిరిగేది భూమి, సూర్యుడు కాదు. అయితే ఆయన సూర్యుడిని ఆగమన్నాడు. అంటే ఆయన ఏ మాట పలికినా, ఒకవేళ ఆ మాటలో పొరపాటు ఉన్నా ఆ మాటలు తమను తాము సరి చేసుకుని యెహోషువ ఏది కోరుకున్నాడో ఆ ఫలితాన్ని అవి ఇచ్చాయి. అది విశ్వాసం. ఈరోజు విశ్వాసం అనేది మరొకరు నీకు నేర్పించేది కాదు. మరలా నేను చెప్తున్నాను, ఏదైతే మీకు నేర్పించబడిందో అది దైవికమైనది కాదు. ఒక మోటార్ని నేను నేర్పించాను అనుకోండి, నువ్వు కూడా మెకానిక్ అవ్వగలవు, నువ్వు ఇంకొకరికి నేర్పించగలవు, నువ్వు ఇంకొక వ్యక్తికి నేర్పించగలవు. అప్పుడు అది స్కిల్ అవుతుంది, అది ఒక నైపుణ్యత అవుతుంది. కానీ అది దేవుని కార్యం ఎప్పుడవుతుందంటే అది ఎవడు వివరించాలని స్థితిలో కేవలం విశ్వాసం ద్వారా ఆ కార్యాన్ని నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే అది నిజమైన దైవ కార్యం అవుతుంది. అది కళాశాలలో నేర్పేది కాదు. అదేదో నేను ఒక 40 క్లాసులు పెట్టి మీకు నేర్పించేది కాదు. అది ఎవరి ద్వారా కలుగుతుందంటే ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్ముట ద్వారా. ఈరోజు గొప్ప కార్యం మన ద్వారా జరగాలని దేవుడు చూస్తున్నాడు. మన ద్వారా అనేక ప్రవచనాలు నెరవేరాలని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనము ఆలోచించేది వేరు, కానీ దేవుడు మన ద్వారా చేయాలనుకున్న కార్యాలు మరి గొప్పవి. మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. ఆ తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నాకు ఇక్కడ పందులు పట్టు కూడా దొరకట్లేదు కాబట్టి నేను తండ్రి ఇంటికి వెళ్తాను. చక్కగా ఉదయం టిఫిన్ దొరుకుతుంది, మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, సాయంత్రం భోజనం దొరుకుతుంది, అవసరమైతే వైద్య సౌకర్యాలు ఫ్రీగా ఆ పనులకి ఇచ్చేటువంటి హాస్పిటల్లో నాకు కూడా మా నాన్నగారి ట్రీట్మెంట్ ఇస్తాడు. అది ఆయన ఉద్దేశం. అంతకంటే ఎక్కువ ఆశించడానికి ఆయనకు అర్హత లేదు. ఎందుకంటే ఎదురు తిరిగి వచ్చాడు, అన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ పందుల పట్టు కూడా దొరకట్లేదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఊహించలేదు. కానీ ఆయన తండ్రి దగ్గరికి వచ్చేసరికి అతడు దాసుల్లో ఒకటిగా ఉండాలని వచ్చాడు, కానీ ఆయన తిరిగి కుమారుడు స్థానాన్ని ఆయన అప్పగించడం. ఆయనకు అధికారం తిరిగి పునరుద్ధరించబడింది.
ఈరోజు మనం ఏదో చిన్న చిన్న అవసరతల కోసం వస్తున్నాం దేవుని దగ్గరికి, కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే, నాయనా నా కుమారుడా కుమార్తె, ఏదో చిన్న చిన్న అవసరతలు కాదు నువ్వు రావాల్సింది, తిరిగి ఏ స్థానం అయితే నువ్వు పోగొట్టుకున్నావు, ఏదైనా తోటలో ఆదాము పతనం ద్వారా అతడు ఏ స్థానాన్ని అయితే పోగొట్టుకున్నాడో ఆ స్థానాన్ని నీకు నేను పునరుద్ధరించాలనుకో. ఈ లోకంలో భౌతికమైన వస్తువుల కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయి, డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. ఒకసారి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఆర్మీ వాళ్ళది. ఆ ఆర్మీ వారి అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఒక ఆఫీసర్ డ్రెస్ పెట్టారు అక్కడ హ్యాంగర్కి వేలాడదీసి, దాని మీద ఒక క్యాప్షన్ ఏంటంటే, దీనిని ఎంత డబ్బుతోనైనా నువ్వు కొనలేవు. ఆమె మీలో ఒకవేళ కేజీ బంగారం ఇప్పుడు కొనగలిగిన ధనవంతులు ఉండొచ్చు. ఆమె ఈ గుంపులో ఎవరు ఆర్థిక స్థోమత ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీలో కేజీ బంగారం కొనగలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎస్ఐ డ్రెస్ కొనగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే అది నువ్వు కొనుక్కుని వేసుకునేది కాదు, అది నువ్వు షాపులో కొనుక్కునేసేది కాదు, అది అర్హత ద్వారా ప్రభుత్వం ద్వారా ఇవ్వబడేది. దాన్ని ఎవరు ఇవ్వలేరు. ఆ డ్రెస్ డబ్బుతో కొనేది కాదు. అతడు ఎస్ఐ అయితేనే ఆ వస్త్రాలు ధరించడానికి అతడు యోగ్యుడు అవుతాడు. ఒక సైనికుడు వస్త్రాలు ఎవరో కొనలేరు, అతడు సైనికుడు అయితేనే దాన్ని ధరించడానికి యోగ్యుడు అవుతాడు. అలాగే ఈ వధువు వస్త్రం కూడా అది ఎవరికి అర్థం కాదు, అది వధువు అయితేనే అది ఆమెకి ఇవ్వబడుతుంది. వధువు కాని వాళ్ళకి వివరించమంటే ఎక్కడి నుంచి వివరిస్తాం? నువ్వు షాప్కి వెళ్తే ఎందుట్లో చూపించమంటారు అని అడుగుతాడు. రేమాండ్ సార్, శ్రీరామ్ సార్, లేకపోతే ఎంత రేంజ్ అంటాడు, కానీ ఏమన్నా సిఐడి గారి డ్రెస్ చూపించమంటారా, డిఎస్పీ గారి డ్రెస్ చూపించమంటారా అని అంటాడా? ఒకవేళ నువ్వు కూడా వెళ్ళి ఎస్పీ గారి డ్రెస్ కొనాలనుకుంటానండి నేను, ఎంత ఖరీదైనా పర్లేదంటే, ఎంత ఖరీదు కాదు, నీ సంపద అంతా అక్కడ పోసినా సరే ఎస్ఐ గారి డ్రెస్ కాదు కదా, ఆయన డ్రెస్ మీద ఉన్న నక్షత్రాన్ని కూడా కొనలేదు. ఎందుకంటే అది కొనటానికి వీలు లేనిది, అది కొనుట ద్వారా వచ్చేది కాదు. ఆ విశ్వాస వీరులందరూ కూడా వాళ్ళు డబ్బుతో కొనలేదు, దాన్ని అధికారంతో కొనలేదు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు సాధించిన క్రియల ద్వారా వారు దాన్ని కొనుక్కున్నారు. ఈరోజు మిరియాము జీవితాన్ని మనం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మిరియాము. కానీ మిరియాము గురించి జనాలకి రెండు విషయాలు తెలుసు. ఒకటి, ఆమె తమ్ముణ్ణి ఆ యొక్క జమ్ము పెట్టిలో పెట్టినప్పుడు ఆమె ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వెళ్ళింది. రెండోసారి పాట పాడింది. మూడోసారి తమ్ముడి మీద తిరుగుబాటు చేయటం వల్ల దేవుడు ఆమెను కుష్టి వ్యాధితో మొత్తటం జరిగింది. అయితే మిరియాము జీవితం అంతకంటే గొప్పది. అయితే ఆమె గురించి చాలా క్లుప్తంగా రాయబడింది. చాలాసార్లు బైబిల్ ఏం చేస్తుందంటే, చాలా గొప్ప వాళ్ళ జీవితాలు ఒకే ఒక లైన్ రాసి వదిలేస్తుంది. ఆమె అది బైబిల్ యొక్క దేవుని యొక్క రచనా విధానం అన్నమాట. ఆమె కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు అసలు బైబిల్లో రాయలేదు. చాలా మంది అడుగుతారు, అయ్యారు డైనోసార్లు ఎట్లా పుట్టినాయండి, ఎట్లా చచ్చిపోయినాయండి, బైబిల్లో ఏమన్నా ఉందంటాడు. ఆయన దాని గురించి చెప్పలా, ఎందుకంటే అది నీకు అవసరం లేదు. ఇప్పుడు డైనోసార్లు పుట్టడం చావటం గురించి ఒకవేళ భౌగోళిక శాస్త్రవేత్తలకి వాళ్ళకి అవసరమేమో, కానీ విశ్వాసకి అది అవసరం లేదు. కాబట్టి దాని గురించి ఆయన రాయలా, చాలా విషయాలు రాయలా. కానీ ఏదైతే రాశాడో కొన్నిసార్లు రాసిని మరలా రాస్తున్నాడు. ఒక పక్కన టైం లేదంటాడు. ఆమె చెప్పి జరిగిన రాయడానికి కుదరలేదంటాడు. మళ్ళీ జరిగిన దాన్ని 4 సార్లు రాయకపోతే అందులో మిగతా 3 రాయించుగా. ఏమో అది ఆయన ఇష్టం. ఆమె ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో అది ఆయనకే తెలుసు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ప్రతిదీ మనకు ఉపయోగపరచబడుతుంది. నేను చెప్పాను, ఎప్పుడైతే రక్షకుని దగ్గరికి మనం వెళ్తామో ప్రతి పదానికి మధ్య ఉన్న ఖాళీ కూడా మనం గ్రహిస్తాం. మనందరం ఒకే జ్ఞానం కలిగి ఉంటాం ఆ రోజు. హల్లెలూయా. ఇక్కడ కేవలం ఏదో నాకు ఎక్కువ జ్ఞానం కలిగి ఉండటం, నాకంటే బర్నబాస్ గారికి ఎక్కువ జ్ఞానం కలిగి ఉండటం, లేకపోతే సంఘానికి పాస్టర్ గారి కంటే తక్కువ జ్ఞానం కలిగి ఉండటం కాదు. మీరు అనుదినము దేవుని వాక్యాన్ని విన్నట్టుగా మీరు అర్థం చేసుకుని దాని కొరకు మీరు ప్రార్థించి దాని యొక్క ప్రత్యక్షత కొరకు మీరు దేవుని దగ్గర కనిపెట్టినైతే ప్రతి విశ్వాసి మరి దేవుడిని పోలిన వాడిగా ఉంటాడు.
మనందరం విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. ఉదయకాలం పాస్టర్ గారు చెప్పారు, అదే సారీ ఇప్పుడు పాస్టర్ గారు అడిగారు కదా ఎంతమంది చదువుతున్నారని. బలిపీఠం, ఫ్యామిలీ ఆర్ట్, కుటుంబ బలిపీఠాన్ని ఎంతమంది చదువుతున్నారంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఒకే రోజు చదివేస్తారు దాన్ని. ఆమె కొంతమంది భక్తులు ఏం చేస్తారండి, ఒకే రోజు చదివేస్తారు. ఒక రోజు చదివిన తప్పే, 2 రోజులు చదవకపోయినా తప్పే. అది అనుదిన ధ్యానం కంటే అనుదినము నువ్వు చదవాలి. అందులో యెహోషువతో దేవుడు అంటున్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించు, రాత్రి పగలు నువ్వు దాన్ని ధ్యానించు. అదే మాట దావీదు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ మొత్తం మీకు తెలియాలంటే ఎంత సమయం చదవాలో తెలుసా? బైబిల్ మొత్తం మీకు పూర్తిగా వచ్చేయాలి. ఇక ఏది అడిగినా కంప్యూటర్లో అడిగినట్టు, కంప్యూటర్లో మన యొక్క పదం కొడితే ఆదామని కొడితే వరుసగా దిగి చూసారా? అలా మీరు చెప్పగలగాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలో తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు చదివితే మీరు నేర్చుకోగలరు? సరే, అది నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన పేరు నేను మర్చిపోయాను ఎందుకంటే అది యూదుల పేరు అన్నమాట, చాలా తమాషాగా ఉంటుంది, అది ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టం. ఆయన ఏమన్నాడంటే, 1 నిమిషంలో ధర్మశాస్త్రం మొత్తం నేర్చుకోవచ్చు అని. ఆమేన్. ఎంతసేపు అండి? ఒకే 1 నిమిషం. మీరు నిన్న ఆరాధన ఎంతసేపు జరిగింది? నిన్న మీటింగ్ ఎంతసేపు జరిగింది? పాస్టర్ గారు అని చూడమాట, మీరు చెప్పండి, మీకు తెలిసిన టైమింగ్స్ కదా, తప్పైనా ఒప్పైనా పర్లేదు. ఎంతసేపు జరిగిందండి నిన్న మీటింగ్? 3 hours. చాలాసేపు జరిగిందా? 2 గంటలు జరిగింది. ఇంకా ఓకే, 2 గంటలు మీరు అసలు 1 నిమిషం అన్న కరెక్ట్గా వాళ్ళు ఎంతమంది? ఎంతమంటే వచ్చి కూర్చుని 2 గంటలు ముందు తిరిగేదాకా దానింగా చూస్తూ ఉంటారు. ప్రసంగం ఇంకొక 5 నిమిషాలు ఎక్కువైపోయింది అనుకోండి, అందరు చూపులు ఎక్కడికి వెళ్ళిపోతే దీనిగా చూస్తూ ఉంటారు. దాని కొంతమంది వాచ్లు తిప్పుతూ ఉంటారు. అంటే ఏంటంటే జాషువా గారు టైం అయిపోయింది. నేను ఆ బాధలు పడలేకే చెప్పిన టైం కంటే 5 నిమిషాలు ముందు వదిలేయటం నేర్చుకున్నాను. ఆమె ఎక్కడో లేట్, ఎప్పుడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చెప్పిన టైం కంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పడం, లేదంటే మాత్రం గంట చెప్పమంటే 40 నిమిషాలు చెప్తాను, 40 నిమిషాలు చెప్పమంటే 20 నిమిషాలు చెప్తాను. ఎందుకు చెప్తామంటే నువ్వు 3 గంటలు చెప్పినా ఇదేదో 1 నిమిషం ఉండదు, 4 గంటలు చెప్పినా 1 నిమిషం కూడా ఉండదు. అక్కడ 1 నిమిషం అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చదివే ప్రతి నిమిషం కూడా నీ సర్వాన్ని అక్కడే పెట్టి చదువు. అంటే నువ్వు 2 గంటలు చదివినా నువ్వు చదివేది 1 నిమిషమే. ఆమె నిజానికి ఏదైనా మనకు అర్థం కావాలంటే 4 గంటలు లెక్కకుండా చదవాలంట. కానీ మన పీరియడ్స్ 45 మినిట్సే ఉంటాయి. 45 నిమిషాలు లెక్కల మాస్టర్ వచ్చి లెక్కలు చెప్తే, తర్వాత సైన్స్ మాస్టర్ వచ్చి సైన్స్ పాఠం చెప్తాడు. ఇంకా చదివేటం మిగులుద్దు మనకి. 4.5 గంటలు లెక్కకుండా చదవాలి. అది స్టూడెంట్ అంటే మీరు చదవక్కర్లేదు, నేను చెప్తున్నాను. కానీ మీరేం చేయాలి? 1 నిమిషం సరిగ్గా చదవండి, ఆ నిమిషం అయిన తర్వాత ఇంకొక నిమిషం సరిగ్గా చదవండి. అప్పుడు ప్రతి నిమిషము ఒక పుస్తకం 1 పేజీ చదవండి, 1 నిమిషం దాని గురించి ఆలోచించండి, 1 నిమిషం దాని గురించి జీవించండి. అప్పుడు మీరు మీ క్షణము ఒక్కొక్క క్షణంతో వాక్యాన్ని పూర్తిగా నైపుణ్యత కలిగి ఉంటారు. అలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే, మీకు అక్కర్లేనివన్నీ దూరం అవుతాయి. ఒక వస్తువులో ఒక డొమైన్లో ఒకటి పరిణితి సాధించాలంటే అతడు చేయాల్సింది ఏంటంటే, మిగిలిన వాటి గురించి పట్టించుకోకూడదు. ఒక వ్యక్తి స్పెషలైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? మిగిలిన వాటి గురించి ఆలోచన చేయకూడదు. ఎందులో స్పెషలైజేషన్ అవ్వాలనుకున్నాడో తన సమయం అంతటిని దాని మీదే పెట్టాలి. అలాగే ఇప్పుడు మనం ఎందులో స్పెషలైజేషన్ అవ్వాలనుకుంటున్నాం? ఎత్తబడుట కొరకు మనల్ని సిద్ధపరచుకోవాలనుకున్నాం. ఎత్తబడుట కొరకు మనం సిద్ధపరచుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి సమయము, ప్రతి నిమిషంలోనూ, ప్రతి కార్యంలోనూ దాని మీదే మనం గురి కలిగి మన ప్రతి పని దానికి అనుగుణంగా ఉండాలి.
యేసు ప్రభు వారు అందుకే వేల మంది సభకు వచ్చిన వాళ్ళని వదిలిపెట్టి ఒక్కడున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఆయనకు తెలుసు. అందరి ఆయన గుంపును చూడలేదు, కానీ ఒక్కడున్నా వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగే ఈరోజు మనం ఎందుకు సిద్ధపడుతున్నామంటే ఎత్తబడి దానికి సంబంధించని ప్రతి దాని నుండి మీరు తొలగిపోండి. మీ ఆధ్యాత్మికతకు పనికిరాని ప్రతి దాని నుంచి మీరు తొలగిపోండి. మీ జీవితంలో అవిశ్వాసాన్ని తీసుకొచ్చే ప్రతి కార్యం నుండి మీరు తొలగిపోండి. అప్పుడు మీరు సరైన దానిలో నిష్ణాతులు కాగలరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిరియాం జీవితంలో ఎలా ఒక వాగ్దానం నెరవేరింది? ఎందుకు అంటే మనం చూస్తున్నాం, దేవుడిచ్చిన వాగ్దానం ఎన్నడూ విఫలం కాదు. మనందరికీ తెలుసు అబ్రహాం గురించి. కానీ మిరియాం జీవితంలో ఎలా జరిగిందో నేను కొన్ని విషయాలు మీద పెడతాను. మీకు ఏదైనా సందేహాలు కనిపిస్తే కంగారు పడమాకండి. ఎందుకంటే మిరియాం గురించి మంచిగా మనం వినేది తక్కువ. ఆమె ఇప్పుడు కూడా ఆమె మీద నేను నిర్ణయిస్తేనే మీకు ఈజీగా అంగీకరిస్తారు. నన్ను ఇగో మోషే నాకు తెచ్చింది, ఇంకో కుష్టివ్యాధి వచ్చేస్తున్నాను అనుకోండి, జాషువా గారు కరెక్ట్గా చెప్పారంటారు. అది నిజమే, కానీ చాలా మంచి పనులు ఉన్నాయి ఆమెలో. ఆమె ఇక్కడ మనం నిర్గమకాండ 15వ అధ్యాయం చూస్తే, అంతకుముందు అధ్యాయంలో ఏం జరిగింది? మొరపెట్టుకు మాట్లాడు. ఆమె ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు వచ్చారు. వెలుపలకు వచ్చిన తర్వాత వారు ఇంకా ఐగుప్తు యొక్క సరిహద్దులు దాటలేదు. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటినట్లయితే వాళ్ళు ఐగుప్తును దాటినట్లు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? వెనక నుంచి ఫరో వారిని తరమటం ప్రారంభించాడు. అయితే ఇశ్రాయేలు అందరూ కూడా కలవరపడ్డారు. దాని వివరణ మా తర్వాత కొద్దాం. అయితే ఇశ్రాయేలు అందరూ కలవరపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో మోషే నువ్వు మొరపెట్టొద్దు, నువ్వు మాట్లాడని చెప్పినప్పుడు ఆ రాత్రి అంతా మోషే తన కర్రని ఆ సముద్రం వైపు చాపాడు. ఆ కర్రను సముద్రం వైపు చాపినప్పుడు అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ రాత్రి అంతా కూడా తూర్పు గాలిని దేవుడు విస్తరజేశాడు. నిజానికి తూర్పు గాలిని దేవుడు విస్తరజేయటం కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ అగాధ జలముల పైన ఎలా అల్లాడుతున్నదో అదే ఆత్మ ఆ రాత్రి అంతా కూడా ఎర్ర సముద్రం మీద అల్లాడింది. బైబిల్ అనేది రిపీటెడ్ బుక్. ఏం జరిగిందో అది మరలా జరుగుతుంది. హల్లెలూయా. ఆ మొదటిసారి ఆ 1వ అధ్యాయంలో ఆయన నీళ్లలో నుంచి భూమిని ఎలా బయటకు తీశాడో, ఇప్పుడు ఇశ్రాయేలు కొరకు ఆయన ఏం చేస్తాడంటే ఎర్ర సముద్రంలో నుంచి ఆరిన నేలను వారి కొరకు తీయబోతున్నాడు. ఆయన మోషేతో చెప్పాడు, మోషే నువ్వు సముద్రాన్ని 2 పాయలు చేయమన్నాడు. సముద్రాన్ని 2 పాయలు చేసింది మోషే, దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు మోషేతో నేను చేస్తాను నాయన అనలేదు. మోషే సముద్రాన్ని 2 పాయలు చేయమన్నాడు. దాని నిమిత్తం మోషే కరపట్టుకుని నిలబడ్డాడు. ఒక కరపట్టుకుని నిలబడితే మోషే కాదు, సముద్రం 2 పాయలు అవుద్దా? నీకు నాకు అవదు. కానీ ఆ మాట ఆయన చెప్పిన వాడు సముద్రాన్ని కూడా సృష్టించిన వాడు. ఉదయం నేను చెప్పాను, ఏ నియమమైనా ఆయన రానంత వరకే. ఆయన ఒకసారి రంగం మీద అడుగు పెడితే అన్ని నియమాలు వాటి నియమాలు వదిలేసుకోవాల్సిందే. 4 రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి బ్రతికే అవకాశం లేదు. కానీ దేవుడు సృష్టికర్త అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మాటలు కాదనే అధికారం ఎవరికి లేదు. లాజరు రమ్మనగానే లాజరు తిరిగి రావాల్సిందే. ఆ పరదేశ ద్వారాన్ని ఇవ్వాల్సిందే. ఆ శరీరం మరలా బయటికి వెళ్ళిపోయిన ఆత్మను లోపలికి తీసుకోవాల్సిందే. మరలా జీవం దానిలోనికి వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన అన్నిటికీ అధిపతి అయి ఉన్నాడు. ఆయన అన్నిటికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన మాటే చివరి మాట. ఆయన పలికిన మాటకి ఇంకా అభ్యంతరం లేదు. ఆ మాటను ఆపగలిగే శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. మోషే నువ్వు సముద్రాన్ని 2 పాయలు చేయమన్నాడు. చాలా మంది అంటారు, ఎందుకు ప్రవక్తని హెచ్చిస్తారు, ఒక కాపరిని హెచ్చిస్తారు. హెచ్చించే విధానం ఉన్నది, కానీ దేవుడు హెచ్చించిన రీతిలోనే హెచ్చించండి, మానవ రీతిలో కాదు. కానీ అదే సమయంలో ఏ దైవ సేవకుడిని కించపరచొద్దు. ఇప్పుడు మోషే కాలం చాటినప్పుడు ఆ రాత్రి వేళ దేవుడు ఆ గాలిని విస్తర చేశాడు.
ఆ గాలి మరి ఎవరో కాదు, దేవుని ఆత్మ. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది. మోషే ఇశ్రాయేలు అందరూ కూడా ఆరిన నేలలో ఆ సముద్రాన్ని దాటి అవతలకు వచ్చేసారు. చెప్పాను కదా, దారి లేనంత కాలం అందరూ కాముగా ఉంటారు, దారి వస్తే అందరూ దొరుకుతారు. ఇక ఆమె మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నప్పుడు మొట్టమొదటిగా ప్రింట్ చేయబడిన పుస్తకం బైబిల్ గ్రంథం. హల్లెలూయా. కానీ ప్రింటింగ్ ప్రెస్ అందరికీ అందుబాటులోకి వెళ్ళిపోయింది. ప్రతి దిక్కుమాలిన పనికిమాలిన చెత్త సాహిత్యం, క్షుద్ర సాహిత్యం కూడా దాని మీద ప్రింట్ అవుతుంది. ఆమె అంటే ఒక మార్గం వేయబడక ముందు పరిస్థితులు వేరే, ఒక మార్గం వేయబడిన తర్వాత అందరూ వచ్చేస్తారు. ఇక అందరి మీద యేసుప్రభువు అన్నారు, ఆవగింజ అన్ని గింజల కంటే స్వల్పంగా చిన్నగా ఉంటుంది, కానీ అది ఎదిగి ఫలించినప్పుడు అది పెద్ద వృక్షంగా మారుతుందంట. ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వాళ్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పింది, సంఘం అనేది విస్తరించిన తర్వాత దాని నిండా దెయ్యాలు వచ్చి చేరతాయి. ఆకాశ పక్షులు దురాత్మలకు సాధిస్తుంది. సంఘం చిన్నగా ఉందనుకోండి, పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఒక రకంగా ఉంటుంది సాతాను పోరాటం. కానీ సంఘం బాగా విస్తరించింది అనుకోండి, బాగా పెద్దగా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అన్ని రకాల వ్యక్తులు అందులోనికి ప్రవేశించేస్తూ ఉంటారు. విజయం సాధించక ముందు ఒక వ్యక్తి పక్కన ఎవడు ఉండడం, విజయం సాధించిన తర్వాత ఆ వ్యక్తి మీద వేల మంది గుమ్ము కొడతారు. ఆ గుమ్ము కొడే వారిలో కూడా శత్రువులు కూడా ఉంటారు. అవునండి. ఇప్పుడు మార్గం వేయబడింది. మోషే మార్గాన్ని తెచ్చింది ఎవరికి? ఇశ్రాయేలుకి. కానీ ఇప్పుడు అందులో ఎవరు బయలుదేరారు? ఐగుప్తీయులు కూడా బయలుదేరారు. ఈ వర్తమానం ప్రింట్ చేయబడింది వధువుకి అయితే, దీన్ని అందరూ చదివి అందరూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఆమె ఇప్పుడు ఈ పుస్తకం కేవలం వధువు చేతిలో లేదు, ప్రవక్తను తిట్టేవాడి చేతిలో ఉంది, ప్రవక్త కంటే నేను గొప్పవాడిని చేతిలో ఉంది, ఈయనకి ఏం కావాలి, ఈయనకంటే నాకు ఎక్కువ తెలుసనే వాడి చేతిలో ఉంది, ఈయనకెప్పుడు ఈయన తప్పు ఇటన్నిటి నేను సరి చేస్తానని వాడి చేతిలోనూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ప్రవచనం చెప్పగానే అది ఆటోమేటిక్గా నెరవేరదు. ప్రవక్త చెప్పిన 7 ప్రవచనాల్లో మొదటి కొన్ని ప్రవచనాలు అతి త్వరగా నెరవేరు. కానీ అమెరికా అధ్యక్షురాలు అయ్యే ప్రవచనం వచ్చేసరికి సుమారుగా 80 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. లేట్ అయ్యేసరికి ఆయన మీద నిందలు వేయడం ప్రారంభించారు. ప్రవచనం చెప్పడం తేలికేనండి, ఆ ప్రవచనం నెరవేరే వరకు నువ్వు నిలబడి ఉండటం కష్టం. మనందరం అబ్రహాం గారు 25 ఏళ్ళు ఎదురు చూస్తాడంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. అంతకంటే గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అబ్రహాం ఎదురు చూస్తుంది 25 సంవత్సరాలే, కానీ మిరియాము 80 సంవత్సరాల కంటే ఎక్కువ ఎదురు చూస్తుంది. దేవుడు చెప్పిన మాట నీ కళ్ళ ముందు ఏమి వ్యతిరేకంగా జరిగినా నువ్వు కలవరపడబాకు. ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ వర్తమానం భారతదేశం మొత్తం ఈ వర్తమానం నమ్మిన ఈ వర్తమానం సత్యమే. భారతదేశం మొత్తం తిరిగి వెనకపోయినా సరే ఈ వర్తమానం సత్యమే. నీకు సత్యం అనేది నీకు ప్రత్యక్షపరచబడితే అది జనసంఖ్యతో సంబంధం లేకుండా, జరిగే పరిస్థితులతో సంబంధం లేకుండా ఆ మాట మీద నువ్వు నిలబడి ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు కమలా హ్యారిస్ ఆమె ఉపాధ్యక్షురాలు అయిపోయిందో, మళ్ళీ పారిపోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. అంటే గత ఎలక్షన్లో ఓడిపోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచాడు అనుకోండి, ఏం చెప్తారు? అందరు పూల గుర్తులు తీసుకుని అయ్యగారు కాంట్రాక్ట్ అండి, అదండి ఇదండి, మీకోసం మేము ఎంతో చేసాం సార్, ఏదో దూరంగా ఉన్నాయా మీరు ఆయన కానీ బుచ్చగిస్తారు చూసామా. అట్లాగే ఇప్పుడు పెద్దకొస్తాళ్ళు డెనామినేషన్ కూడా వచ్చేస్తున్నారు. ఆయన నిజమైన ప్రవక్త, ఇది ఆయన చెప్పినట్టు నెరవేరింది. ఎందుకని? ఇప్పుడు ఆ మాట నెరవేరింది. అంటే ఇప్పుడు ఆ మాట నెరవేరింది కాబట్టి ఆయన ఉపయోగించుకుని వాళ్ళ బిజినెస్ పెంచుకోవచ్చు. ఆమేన్. అయితే మోషే ద్వారా దేవుడు ఆ ద్వారాను తెరిచింది మాత్రం కేవలం అబ్రాహాము సంతానానికి. అయితే దేవుడు కనిపెట్టాడు, రానియండి, మీరు ఎంత దూరం వచ్చినా నా బిడ్డ చివరి బిడ్డ పైకి వచ్చే వరకే మీరు అందులో గంతులేసేది. ఆ ద్వారం తెరవబడింది. అందులో ఈరోజు అందరూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకో తెలుసా? మీరు కలవరపడమాకండి. దేవుడు మీ కొరకు ఆ స్వేచ్ఛను వదిలిపెట్టాడు. ఇశ్రాయేలు దాటి బయటకు వచ్చేసారు. ఇశ్రాయేలు చివరి వ్యక్తి దాటి రాగానే దేవుడు మోషేతో అన్నాడు, నీ కర్రను మరలా చాప అన్నాడు. ఆయన కర్రను చాపగానే సముద్రం కలిసిపోయింది.
ఐగుప్తీయులందరూ కూడా చనిపోయారు. మోషే అంతకు ముందు అన్నాడు, మీరు ఊరక నిల్చుండి దేవుడు కలగజేయ రక్షణ మీరు చూడండి, మీరు చూస్తే ఐగుప్తీయుల్లో ఒక్కడిని కూడా మీరు అన్నాడు ఇక చూడరు అన్నాడు. ఆ మాట నెరవేరింది. మరుసటి ఉదయం వాళ్ళ శవాలన్నీ కూడా సముద్రం మీద తేలాయి. ఆ శవాలన్నిటిని చూసి మోషే ఒక పాట పాడటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. వాడు పాడారు, యెహోవాను గురించి గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గోధుమలు దాని రౌతును ఆయన సముద్రంలో పడవేసెను. గొప్ప విజయోత్సాహం. 400 సంవత్సరాల చెర వీడింది. బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. బానిసత్వం నుంచి బయటకు రావడం మాత్రమే కాదు, వాళ్ళ శత్రువులు పూర్తిగా నశించిపోయారు. అది గొప్ప విజయోత్సవ సమయం. చాలా పెద్ద పాట పాడాడు మోషే గారు అక్కడ. ఆమె ఎన్ని వచ్చిన పాట పాడాడు. ఒకవేళ ఈరోజు మనం ఆరాధనలో మోషే గారు వచ్చి పాడుతూ ఒప్పుకునేవాళ్ళం కాదేమో. సుమారుగా 18 వచ్చిన పాట పాడాడు ఆయన. ఆమె మనమే ఒక పల్లవి ఒక 2 చరణాలు అంటాం కాబట్టి ఈయన ఎట్లయినా 18 వచనాలు పాట పాడేశాడు. అయితే ఇక్కడ బైబిల్ ఆగింది. ఎంత గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతా సడన్గా మనం ఎప్పుడు వినని ఒక అమ్మాయి గురించి సడన్గా బయటికి తీసింది. హల్లెలూయా. మిరియామును చిన్నపిల్లగా మోషే ఆ జమ్ము పెట్టులో వెళ్ళేటప్పుడే మిరియామును చూసాం మనం. మళ్ళీ ఎప్పుడు మిరియాం సంగతి మనకి తెలీదు. ఈ 40 ఏళ్ళు మోషే అరణ్యంలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుందో మనకి తెలీదు. కానీ మోషే అహరోనులు వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఏం చేసిందో మనకు తెలియదు. బైబిల్ చెప్పలా. కానీ ఇంత గొప్ప విజయోత్సాహంలో ప్రజలందరూ కూడా మోషేని గణపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆగండి, ఇక్కడ ఒక అమ్మాయి గురించి ఇక్కడ నేను రాపించాలి. ఆమె ఎవరంటే అక్కడ బైబిల్ చెప్తా ఉన్నది. ఆ పాట వారు పాడుతూ ఉండగా మరియు వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునకు మిరియాము తంబురను చేత పట్టుకునేను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇంట్లో పల్లవి ఎత్తి పాడిను. అంటే మోషే గారు పెద్ద పైరు నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మిరియాము అని ఆమె ఉన్నది. ఆమె ఎవరంటే అహరోను యొక్క సహోదరి మరియు ప్రవక్త. ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు, ఆమె ప్రవక్తిని. మరి ఏం ప్రవక్తని చెప్పిందో మనకు తెలీదు. ఆమె చేస్తున్న పరిచర్య ఏది మనకి తెలియదు. కానీ బైబిల్ అంటుంది ఆమె అహరోను సహోదరి. ఏ అహరోనుకి మాత్రమే సహోదరి ఆమె? మరి ఎందుకు బైబిల్ అలా చెప్పేసింది? రాసేటప్పుడు ఆయన మర్చిపోయాడ. బైబిల్ క్లియర్గా చెప్తుంది ఆ మిరియాము ఎవరంటే ప్రవక్తని మరియు అహరోను సహోదరి. మరి మోషే ఎక్కడ సహోదరిగా? మోషే కాదా? చెప్పండి. అంటే ఇది లైవ్లో వెళ్తుంది కాబట్టి నేను ఎక్కువ లోపలికి వెళ్ళట్లేదు. ఆమె ఎవరికి సహోదరి? ఇప్పటి నుంచి నాకు జవాబులు చెప్పాలి ఒక 5 నిమిషాల వరకు. మీరు ఆమె ఎవరి సహోదరి? మోషే సహోదరి. ఆమె మోషే కూడా సహోదరిని. అహరోను ఆమె కంటే పెద్దోడు వచ్చేవాడు తెలియదు, కానీ కొంతమంది అంటారు ఆమె ఇద్దరికి అక్కగారని. అయితే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే మోషేకి అక్కగారని రాయట్లా, అహరోను సహోదరి అని మిరియాము. ఎందుకని మోషే పేరెత్తట్లేదు అక్కడ? ఇక్కడ మోషే ఇంత గొప్ప కార్యం చేస్తే, ఇంత గొప్ప ఘనకార్యాలు చేస్తే మోషే పేరెత్తి చెప్పాలి అసలు లెక్క అయితే. అవునండి. ఒక వ్యక్తి మీ కుటుంబంలో ఘన విజయం ఎవరు సాధిస్తే వాడి పేరే చెప్పుకుంటారు మిగిలిన వాళ్ళు అందరూ. ఇప్పుడు మీ ఇంట్లో 4 అన్నదమ్ములు ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, మిగిలిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే గారు తమ్ముడు అంటారు, ఆ తమ్ముళ్ళు అన్నయ్యలు అంటారు. ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే అయినా అన్నలందరూ తమ్ముడి పేరే చెప్పుకోవాలి, అన్న ఎమ్మెల్యే అయినా మిగిలిన తమ్ముళ్ళందరూ ఎమ్మెల్యే పేరు చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ మంత్రి గారి గురించి ముందు చెప్తారు, ఎమ్మెల్యే గారి గురించి చెప్పరు. అవునండి.
జాగ్రత్తగా వినాలి. కావాలని దేవుడు అక్కడ అలా రాశాడు. ఎందు నిమిత్తం అంటే ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, విఫలమవ్వని దేవుని వాక్యములు ఎవరి జీవితంలో అంటే మిరియాము జీవితంలో. ఇక్కడ మిరియాము ఎందుకు తమ్ముడు చేత పట్టుకుని ఆమె స్త్రీలతో కలిసి నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తుందంటే, అక్కడ నెరవేరింది ఆమె జీవితానికి సంబంధించిన కార్యం. ఇక్కడ మనం ప్రవక్తల గురించి ఆలోచిస్తున్నాం, కరెక్టే. కానీ దేవుడు వాళ్ళందరిని పెట్టింది ఎందుకంటే వాళ్ళ కొరకు మిమ్మల్ని పెట్టలా, మీ కొరకు దేవుడు వాళ్ళని పంపించాడు. అక్కడ విజయం మోసేది కాదు. లోకం మోసే విజయం అనుకుంటుంది, ఇశ్రాయేలు జనం కదా మోసే విజయం అనుకుంటున్నారు. కానీ అది మోసే విజయం కాదు, అది మిరియాము విజయం. అయినా అసలు ఏం చేసింది మిరియాము? అది విషయం ఇక్కడ. ఆమె మోసే ఏం చేసింది, మిరియాము ఏం చేసిందంటే, ఆమె ఏమి చేసినట్టు కనపడట్లేదు. కానీ ఆమె కళ్ళ ముందు ఇప్పుడు వరకు మీరు నిర్గమాకాండంలో చదివింది అంతటికి కర్త కర్మ క్రియ మిరియాము. ఎందుకంటే ఆమె ప్రవచనం చెప్పే టయానికి మోసే పుట్టలేదు. మీరు కానీ వెనక్కి చరిత్ర చదివితే నిర్గమాకాండం 2వ అధ్యాయం తీయండి, ఒక వచనం చదువుతాను. అంటే మీరు ఎవరు కంగారు పడకుండా ఉండటానికి నేను అన్ని వచనం చదివిపిస్తున్నాను సార్. 2వ అధ్యాయం తీయండి, 1వ వచనం. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమలను కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వారికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వారి అక్క దూరముగా నిలిచి ఉండెను. ఏం కనపడింది మీకు ఇందులో? అసలు బైబిల్లో ఎక్కడ రాయని రీతిలో రాశారు ఇక్కడ. ఆమె సరే, దీన్ని ఇక్కడ పెట్టి 1 సమూయేలు గ్రంథానికి వెళ్దాం. దీన్ని 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈరోజు కొంచెం ఎక్కువ చదవాలి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మన్యమందు రామతైము సీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమై యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేవి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎల్కానా ఆయన గురించి చెప్తా. వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ ముత్తాత పేరు, వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు ఇన్ని రాసుకొచ్చారు. ఈ ఎల్కానా ఎవరంటే ప్రవక్త అయిన సమూయేలు యొక్క తండ్రి. అంటే ప్రవక్త అయిన సమూయేలు యొక్క వివరణ ఇవ్వటానికి దేవుడు ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళాడు. సమూయేలు తండ్రి పేరు రాయబడి ఉంది, సమూయేలు తాతగారి పేరు రాయబడి ఉంది, సమూయేలు ముత్తాత పేరు రాశారు, ఆ ముత్తాత గారి తండ్రి పేరు కూడా రాయబడి ఉంది. ఎవరి గురించి రాయాలంటే? సమూయేలు గురించి రాయాలంటే. మరి ఇక్కడ రాయబడింది ఎవరి గురించి? ఇప్పుడు నేను ఒక పిల్లోడు గురించి చదివి, ఆ పిల్లోడు ఎవరు? మోషే. దేవుడు అన్నాడు, మోషే వంటి వాడు ఎవడు కూడా భూమి మీద లేడు అన్నాడు. నేను ప్రవక్తలతో దర్శనాలతో కనపడ్డాను, ఆత్మరూపంగా కనపడ్డాను, కానీ మోషే అట్టివాడు కాదు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను. ఈ బైబిల్ గ్రంథంలో మొదటి ధర్మశాస్త్రమైన 5 పుస్తకాలు రాసిన వాడు మోషే. ఎంత గొప్ప వీరుడు చరిత్ర మొదలు పెట్టేటప్పుడు ఎంత సింపుల్ గా మొదలు పెట్టేసింది బైబిల్. ఒక అబ్బాయి ఉన్నాడంట, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట, పిల్లోడు పుట్టాడంట. ఆమె ఏ సమూయేలు గురించి రాసేటప్పుడు ఎల్కానా తాత ముత్తాతల పేర్లు రాయిపోతే మనం ఏమన్నా అడిగేవాళ్ళమా? ఆమె చెప్పండి. ఎల్కానా ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి 2 భార్యలు, ఒక ఆమెకు పిల్లలు లేరు, ఆ పిల్లలు ఏమైనా ప్రార్థన చేస్తే ఈ సమూయేలు పుట్టాడని రాస్తే అయిపోయేది కదా. మరి ఆయన సమూయేలు గొప్ప ప్రవక్తే. మరి అంత
సమయం ఇక్కడ ఎందుకు తీసుకోవాలి బైబిల్ ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడికి ఒక అక్క ఉంది. ఆమె ఎంత వయసు అక్క ఉంది, మరి చిన్నపిల్ల ఏం కాదు. నది దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగేదంతా గమనించి రాజకుమార్తెతో మాట్లాడగలిగి ఆ అమ్మాయితో వ్యవహారాలు నడపగలిగినంత జ్ఞానం వయసు కలిగిన వయసులో ఉన్న అక్క ఉంది. ముందు ఎవరు పుట్టాలి? ఇద్దరికి పెళ్ళైనప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు పుట్టాలి వాళ్ళకి? అమ్మాయి పుట్టాలి. అమ్మాయి తర్వాత అహరోన్ పుట్టాలి. అహరోన్ తర్వాత ఎవరు పుట్టాలి? ఇప్పుడు సుందరుడైన మోషే పుట్టాలి. కానీ పెళ్ళి అవగానే మూడోవాడు ముందు పుట్టాడు. తర్వాత వెనకాల ఇద్దరు తర్వాత పుట్టుకొచ్చారు. కానీ పుడతం వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదు, కానీ చాలా పెద్దవాళ్ళు పుట్టారు. గమనించారా? ఇది మిరియాము యొక్క ప్రవచనం. ఇక్కడ ఉన్నది మిరియాము. ఏం జరిగింది అంటే అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు బహుగా అభివృద్ధి చెందుతున్నారు. ఆమేన్. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. యోసేపు చరిత్రలో యోసేపు ద్వారా ఐగుప్తు దేశం ఎలా ఆశీర్వదించబడిందో దాన్ని చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడట్లా. కానీ ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు యోసేపు ద్వారా ఇశ్రాయేలుకి శ్రేష్టమైన ప్రదేశాలు, శ్రేష్టమైన స్థానాలు, ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. దానిలో వారు కష్టపడి పనిచేస్తున్నారు, అభివృద్ధి సాధించారు. ఎంతగా అభివృద్ధి సాధించారంటే ఐగుప్తీయులను మించిపోయి అభివృద్ధి సాధించారు. అయితే యోసేపుని ఎలాగని ఒక ఫరో చక్రవర్తి అయ్యాడు. యోసేపుని ఎలాగని ఒక ఫరో చక్రవర్తి అయ్యేసరికి ఆ చక్రవర్తి గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఒక రాత్రి ఆయన కళలో చూస్తా ఉన్నప్పుడు ఒక త్రాసు కనపడుతుంది. ఆ త్రాసులో ఒక పక్క ఐగుప్తు దేశం ఉంది, మరొక పక్క ఒక గొర్రె పిల్ల ఉందంటాడు. ఆమేన్. అయితే ఆ గొర్రె పిల్ల పెట్టగానే ఐగుప్తు దేశం పైకి తేలిపోయింది. ఆయన మరుసటి రోజు తన జ్ఞానులు పిలిపించి అడిగాడు, ఏంటి దర్శనం అంటే వాళ్ళు అన్నారు, ఆ గొర్రె పిల్ల ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. వారి నుంచి ఒక రక్షకుడు ఎవరో రాబోతున్నాడు. అతను వచ్చాడంటే ఐగుప్తు దేశాన్ని అతను పతనం చేస్తాడు. అంటే మోషే పుట్టక మునిపే మోషే పుడతాడనే సంగతి ఫరోకు తెలుసు. అంటే అతడి పేరు మోషే అని, అతడు యాకోబుతో అమరాముకు పుడతాడని తెలియదు, కానీ ఇశ్రాయేలు నుంచి ఒక విమోచకుడు రాబోతున్నాడు. ఆ రాబోయే వాడిని మనం ఇప్పుడే అనగదొక్కకపోతే అతడు మనల్ని నాశనం చేస్తాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా అదే జరిగింది. యేసు ప్రభుని చంపివేయడానికి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మగ శిశువులందరినీ కూడా హేరోదు వధింపజేశాడు. ఎందుకు 2 సంవత్సరాలు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు అక్కడికి రావటానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. అది మన మీద క్రిస్మస్ నాటికలు చూసినట్టు ఇటు గొర్రెల కాపర్లు రాగానే వాళ్ళు అక్కడ ఆరాధిస్తా ఉండగానే జ్ఞానులు చేయలేదు. మనం ఇట్లా డ్రామాలు, నాటకాలు చూసి వాక్యం కూడా అలాగే జరిగింది అనుకుంటాం. కాదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలులను అనగదొక్కటం మొదలు పెట్టాడు. మొదట ఆయన చేసిన పని ఏంటంటే పనివారిని పెట్టాడు. పని మీద ఎక్కువ బాధ్యతలు పెట్టాడు. వాళ్ళ మీద టాస్క్ మాస్టర్లు పెట్టాడు. వాళ్ళ చేత పని ఎక్కువ చేయించాడు. అయినా సరే బైబిల్ ఏం చెప్తుందంటే ఫరో వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించడం మొదలు పెట్టారు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు వధువుగా సిద్ధపడుతున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎంతమంది నీ మీద దాడి చేసినా సరే దేవుడు ఏ సంపూర్ణ చిత్తాన్ని నీ జీవితంలో కలిగి ఉన్నాడో దాని నుంచి నిన్ను తీసివేయటం ఎవడి వల్ల కాదు. నువ్వు ఎత్తబడకుండా ఆపే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. నీ చేతుల నిన్ను చెడగొట్టుకుంటే తప్ప. అయితే ప్రత్యక్షత కలిగిన వాడు ఎవడు కూడా తనను పోగొట్టుకోడు. కాబట్టి నిన్ను పడగొట్టే శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే వారి మీద భయంకరమైన శ్రమలు పెట్టాడు. అయినా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మంత్రస్థానాలు పిలిపించామన్నాడంటే, ఇదిగో మీరు కాన్పు చేసేటప్పుడు మగ శిశువు అయితే అక్కడే ఆ బిడ్డను చంపివేయండి.
ఆమె ఈరోజు అమెరికా దేశం ఫరో, ప్రపంచంలో అనేక మంది ఫరోలు అదే చేస్తున్నారు. అబార్షన్లకి వాళ్ళు చోటిచ్చేశారు. ఈరోజు అబార్షన్ చట్టబద్ధమైపోయింది. ఈరోజు అమెరికా ఒక్క దేశంలోని సుమారుగా 2 కోట్ల మంది అబార్షన్లు చేయబడుతున్నారు ప్రతి సంవత్సరం. అంటే బిడ్డలు పుట్టబడక ముందే వారి గర్భంలోనే హత్య చేయబడుతున్నారు. ఇది ఆత్మ అంటే ఫరో ఆత్మ. ఏ దేశంలో అబార్షన్ లీగలైజ్డ్, ఏ కుటుంబం అబార్షన్ ఒప్పుకుంటుందో, ఏ వ్యక్తి అబార్షన్ చేస్తాడో, ఏ వైద్యుడు అబార్షన్కి అనుమతిస్తాడో వాళ్ళందరూ కూడా ఆ ఫరో ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త. ఒక ప్రాణం విలువ ఈ భూమి కంటే ఎక్కువ. ఆమె నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఒక మనిషిని జన్మింప చేయటం ఏ మానవుడి వల్ల కూడా కాదు. అది అద్భుతం. ఒక చరిత్రకారుడు అంటాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా అవటం కంటే కూడా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వటమే గొప్ప అద్భుతమైన కార్యం అన్నమాట. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ అద్భుతాలు మనం గమనించట్లా. ఎర్ర సముద్రం పాయలు అవటం అద్భుతమే, కానీ అంతకంటే ఒక అద్భుతం ఏంటంటే ఒక ప్రాణి నుంచి మరొక ప్రాణి బయటికి రావటం అనేది అది ఇంకా గొప్ప అద్భుతమైనది. అయితే ఆయన మక్కలందరినీ చంపేయమన్నాడు. అయితే హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు ఆ యొక్క మంత్రస్నానం రాకముందే వాళ్ళకి కాన్పు చేస్తున్న కాన్పు అవుతుంది వాళ్ళకి. లేదా మంత్రస్థానం వచ్చిన దేవుని యందు భయభక్తులతో వాళ్ళు ఆ బిడ్డలను చంపలేదు. బైబిల్ చెప్తుంది, అందు నిమిత్తం అంట దేవుడు ఆ మంత్రస్థానం యొక్క కుటుంబం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కుటుంబం అంటే వాళ్ళ ఇల్లు మాత్రమే కాదు. నాకు సమయం లేదు చదవటానికి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాలు చదవండి. ఆ వచనం ప్రకారంగా వాళ్ళ వంశాలు, వాళ్ళకు చెందిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు ఒక వ్యక్తి చేసిన మంచి పనిని బట్టి. ఈరోజు నీ ఒక్కడ భక్తిని బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి. నీకు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత నీ ఇంటికే నువ్వు చేర్చాలి. ఎందుకంటే ప్రపంచం కంటే విలువైంది ఇల్లు. మన ఇంటిలో వదిలిపెట్టి ప్రపంచం మీద దృష్టి పెడుతున్నాం. అది జరిగే పాపం. ఫరోకు అర్థమైంది. సెన్సస్ తీశాడు, జనాభా లెక్కలు తీస్తే ఇశ్రాయేలు మగపిల్లలు అట్లాగే వస్తున్నారు. ఇప్పుడు చివరికి ఆయన ఏం చేశాడంటే ఇక లాభం లేదు, మంత్రస్థానానికి అప్పచెప్తే ఉపయోగం లేదు కాబట్టి ప్రజల మీదే శిక్ష వేసేసాడు. ఎవరికి మగపిల్లలు పుడితే వాళ్లే తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకొచ్చి నైల్ నదిలో పారవేయాలి. ఆమె ఇంక ఇప్పుడు ఆప్షన్ లేదు. పుట్టిన మగపిల్లలను నైల్ నదిలో పడేస్తున్నారు. ఆమె పుట్టిన మగపిల్లలు ఏం చేస్తున్నారు? నైల్ నదిలో పడేస్తున్నారు. ఇప్పుడు ఈ బిడ్డలను ఎలా కాపాడుకోవాలి? ఇంకా ఆమె ఇప్పుడు మనకి ఏం చేయాలో తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? చాలా ఎదిమోరి పనులు చేస్తాం. ఆమె ఇక్కడే సమస్య. చీకట్లో ఉన్నప్పుడు గంతులు ఎక్కువ వేసామనుకో ఎక్కడ పడతాం మనకు తెలవదు. పోయిన సంవత్సరం మనోడు చేసిన పనులన్నీ ఒకసారి వెనక్కి తీయండి. ఆమె ఇంకేముంది, కరోనా వచ్చింది, 12 గంటలు ఇంట్లో ఉండండి, అది గోడల మీద నుంచి కింద పడిపోద్ది, అది బస్సుల మీద నుంచి కింద పడిపోద్ది అనగానే అందరూ పొలం అంటే ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చొని బయటకు వచ్చేసి కరోనా పోవాలంటే ఏం చేయాలి? 9 గంటలకు 9 నిమిషాలకి లైట్లను ఆపేయండి. కరోనా గారు వాక్సి ఉంటా పట్టడానికి అయినా సరే అందరూ కోవట్లేదు వచ్చండి అన్నారు. పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల దాకా, జ్ఞానం లేని వాడి దగ్గర నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్లు దాకా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి కోవత్తులు పెట్టుకున్నారు. కరోనా నీ బతుకైపోయింది, ఇంకా లాభం లేదు. దాని చెవులు చిల్లులు పడిపోవాలంటే ఒకే పని చేయాలని చెప్పి అదే మీరందరూ కాడి పడి తీసుకొచ్చి పట్టండి. ఏంట్రా బాబు అంటే ఆ టైంలో ఎవరు మాట్లాడకూడదు. ఇక ఆమె ఎవరికే గొడవ వచ్చేసింది అనుకో, ఇదిగో ఓ స్త్రీ లేపురా, ఒకటి రాసిస్తాడు కరోనా లేపురా. అదే రేపు కదా బాబు ఆల్రెడీ నిన్నే వచ్చింది.
మీరు ఎంత తిరిగి చూసుకుంటే మీరు చేసిన మీ పనులే ఒకసారి ఎంత చూసుకుంటే అంతా తెలియదు. ఒకడంటాడు అది గొంతులో 4 రోజులు ఉంటుంది, ఉప్పు నీళ్ళు రాకుంది అది లోపల. ఈ దేశ జ్ఞానం దానికి తెలవదా? అంటే ఒక సమస్య వచ్చేసినప్పుడు మనిషి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఏం చేస్తారండి? ఒక సమస్య వచ్చిన మనిషి ఏం చేస్తాడు? పిచ్చుడైపోతాడు. అది ఎంతో జ్ఞానం లేకుండా అనుకుంటాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? పిచ్చుడైపోతాడు. అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ఏమైనా శానిటైజర్ బయలు పూసుకొని చచ్చిపోతున్నప్పుడు లోపల గుర్తే కూడా తప్పే కదా, శానిటైజర్ తాగేయండి అన్నాడు. పైన లోపల అంటే ఆ టైంలో అక్కడికి వచ్చిన ఆలోచన చేసేది ఏం లేదు. నిజం తెలియనంతకాలం అజ్ఞానమే సత్యం మాట. ఒకప్పుడు జ్వరం తగ్గడానికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? 400 ఏళ్ల క్రితం జ్వరం తగ్గాలని ట్రీట్మెంట్ ఏంటంటే కొంచెం నరాన్ని కట్ చేసి రక్తాన్ని బయటపడదు. అది ఇప్పుడు చెప్తే మీకు నవ్వొస్తుంది. కానీ ఒకప్పుడు ఆ ట్రీట్మెంట్ని చాలా పెద్ద పెద్ద నిపుణులు కలిగిన డాక్టర్లు వాడిన టెక్నిక్. అమెరికన్ ప్రెసిడెంట్, మొట్టమొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ గారు అలాగే చచ్చిపోయాడు. ఆయనకి హై ఫీవర్ వచ్చింది, రక్తాన్ని తీసేది బయటకి. తీసిన తర్వాత తగ్గట్లేదు, అది ఇంకా పెరుగుతుంది. ఇంకాస్త తీయడం పెరగడం, ఇంకాస్త తీయడం, మొత్తం రక్తం తీసేసారు. శుభ్రంగా చల్లబడతారు, నీకు వేడి రాదు. బాడీ వేడి వచ్చింది, ఇప్పుడు రక్తం తీసారు, తగ్గిపోయింది. మరి తగ్గట్లేదేంటి? అప్పుడు దాకా వైద్య శాస్త్రానికి తెలియదు రక్తంలో ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ఆ టెక్నిక్ ని ఎవరు వాడరు, ఎందుకంటే ఇప్పుడు జనాలకు అర్థం అయిపోయింది. అంటే ఇది అర్థం కానప్పుడు 400 ఏళ్ల క్రితం అమెరికా దేశం అధ్యక్షుడు కూడా ఇదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒక్కగాడి చుట్టూ చెప్పాలి, ఒక్క చేసినప్పుడు చెప్తూ పుట్టివంటే అయిపోతారు. ఎన్ని నవ్వు గుర్తించేవాళ్ళు ఆమె ఎన్ని గుర్తించుకోవాలి. మీరు కూడా మీ జీవితంలో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, మీకు అర్థం కాని సమస్య వచ్చినప్పుడు ఆగిపోయి సర్వోన్నతమైన దేవుని వైపు తిరిగి ఆయన మాట నీకు చెప్పే వారికి కనిపెట్టాలి. కనిపెట్టంగా మనం ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయవు, మన ఒక సమస్య పరిష్కారం కొరకు దేవుని దగ్గర ప్రార్థన మనం ఆలోచన చేస్తాం. ఆయన వచ్చేసాడు, ఆయన ఎవరంటే యాకోబు, యాకోబు స్త్రీ కదా, అమ్రాము యాకోబు ఒక ఆలోచనకు వచ్చేసారు. అమ్రాము గారు అన్నాడు, ప్రియులారా, ఇప్పుడు నేను ఒక ప్రణాళిక తీసుకుని వచ్చాను. ఇక ఐగుప్తి నేను పోదు, మన మగ పిల్లల్లో ఒక్క పిల్లోని కూడా చంపలేదు. అయ్యా అయ్యగారు చెప్పండి, అయ్యా మా పిల్లలను కాపాడుకునే మార్గం ఏంటంటే ఆయన కూడా గడ్డవాయిలాగే ఉందంటే అందరూ సమస్య పట్టండి, అందరు కష్టాలు తీసుకుని పట్టండి. అప్పుడు ఏమైపోతుంది? మరో మన పిల్లల్ని కరెక్ట్గా ఆ రోజు ఏం జరిగిందో సంవత్సరం క్రితం నుంచి మన దేశంలో అదే జరుగుతుంది. కరోనా ఆగడానికి, కరోనా రాకుండా ఊరు బయట రోడ్లను తొప్పేసి దాని చుట్టూ చంపేసి కళ్ళ పట్టుకుని కుర్రోళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఏది రాకుండా అదేమన్నా పంది పిల్లలంతా ఉంటే అసలు ఈ బాధే ఉండేది కదా. అది ఏది కడుతున్నా సైనికులు చంపేవాడు. అదే మైక్రోస్కోప్కే కనపడలేదు అంటే వీళ్ళు కనపట్టుకుని రానికుండా మా ఊళ్ళో రానిట్లేదు. అదే అంటే లోపల గదాలు వచ్చి చాలా రోజులు నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా నాకు కావాల్సిన ఇంటి దొరికిన తర్వాత నేను బయటికి వస్తాను. ఇదేం చేస్తాడు? కనబడుకుని పోలీసులు కనపడ్డవాడు అందరూ పార్టీ ఎందుకు అంటే కరోనా రాలేదు.
ఎందుకు ఆడిని బాధ్యత కరోనా ఆగుతుందా? కరోనా ఏమన్నా పోలీసులు రోడ్డు మీద కనపడ్డాడు బ్యాట్, మళ్ళీ వాట్సాప్లో ఒక ఫోటోలో ఏమో సచిన్ రెడ్డి బ్యాట్ కానుకుని ఉంటాడు, ఇంకొక దాంట్లోనే పోలీస్ ఆఫీసర్ లాఠీ కానుకుని ఉంటాడు. ఎప్పుడూ కూలి ఒకటే ఉంటా ఎప్పుడైనా దేశానికి వెళ్ళిపోతాడు. కొంతమంది కాళ్ళు ఎక్కొట్టి కరోనా అయిపోతా ఏం కూర్చో వేషాలు ఏంటి? కానీ ఆ రోజుకి అందరికి అయ్యే మంచిగా అనిపించింది. అవుతున్నారు కానీ మీరు అప్పుడు మీరు కూడా కొంతమంది ఉండొచ్చు కర్రలు పట్టుకుని ఊరంతా తిరిగి వచ్చిన వాళ్ళు. జాగ్రత్త గారు మంచి ప్లాన్ చేయండి. మనందరం మన భార్యకి విడాకించేద్దాం. పిల్లలే పుట్టినాడు ఎక్కడ ఏం చేయాలండి? అందరూ మన విడాకించేద్దాం. ఎవరికి పెళ్ళిండో ఇంకా అందరూ దూరంగా ఉంది. పిల్లలే పుట్టడు. ఇంకా వాడు ఎలా చెబుతాడు? అందరూ ఏం చేశారండి? విడాకులు తీసుకున్నారు. సంఘటన మీకు తెలియాలంటే యోగా చేస్తారు. అయితే ఆ బైబిల్లో వచ్చిన కరెక్ట్గా రాశారు. నేను వివరించిన తర్వాత వచ్చిన అక్కడ ఎందుకు రాయబడింది మీకు అర్థం. ఎందుకంటే ఈ పొరపాటు పడతామని మీరు అనుకోవచ్చు, ఏ పెళ్ళి అవ్వని పిల్లడు పుడితే ఆయనకు ఆమెకు ఒక ఆడపిల్లలు ఉండకూడదా, ఆ అక్క అవ్వకూడదా? ఆమె ఇప్పుడు ఆ ఇద్దరులో ఒక అమ్మాయికి ముందే పెళ్లి అయింది అనుకోండి, అబ్బాయికి అమ్మాయికో, ఆ పిల్ల పుట్టేవాడికి అక్కే అవుతుందిగా, అవుద్దా అవుదా? నేను అలా కాదని బైబిల్ చెప్తుందా వచ్చిన తర్వాత చదువుతాను. వాళ్ళ ముగ్గురు కూడా అమరాము యాకోబు దగ్గర పుట్టినవాడు. కానీ నిర్మాకాండ 2వ అధ్యాయం చెప్తుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, పిల్లడు పుట్టాడు అంటున్నారు. పెళ్లి అవగానే పిల్లడుగా పుట్టాడు. పుట్టినోడికి ఎవరున్నారు? ఏం జరిగిందంటే వాడి విడాకులు తీసేసుకున్నారు. అందరూ కూడా శబాష్. అమరాము గారు ఏం ఐడియా ఇచ్చారండి మీరు? మీ ఐడియాకి తిరిగి లేదని అంటా ఉన్నప్పుడు అప్పుడు ప్రవక్తిని అయిన మిరియాము లేచి ఆమె ఒక వాగ్దానాన్ని తీసుకుంది. ఆ వాగ్దానం ఏంటంటే ఆదికాండంలోనికి రండి. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమ ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను. మరియు పృథువుకి కటిక చీకటబడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకును ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులకు, యెబూసీయులకు నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? అబ్రహామా, నేను నీ కుమారుణ్ణి ఇస్తానన్న వాగ్దానమే కాదు, ఇంకొక వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ఏంటంటే నీ సంతానం వారు తమది కాని దేశములో 400 సంవత్సరాలు ఉంటారు. వారు వీరిని శ్రమ పెట్టుదురు. తర్వాత వీరు ఎవరికి దాస్యం చేశారో వారిని నేను నాశనం చేస్తాను. నీ పిల్లలు గొప్ప సంపదతో వెలపలికొస్తారు. ఈ దేశాన్ని నేను నీ పిల్లలకి ఇస్తాను అన్నాడు. కానీ చివరి వచనం చెప్తుంది, అబ్రహాముని కిచ్చి వేశాడు. కనాను దేశాన్ని ఎప్పుడు ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి? ఇశ్రాయేలు కనాను దేశంలో ప్రవేశించక ముందే దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. దేవుడు పలికింది నెరవేరేస్తుంది. ఇప్పుడు మిరియాము తీసుకుంది, నిలబడింది. తండ్రి, ఫరో మగ పిల్లలను మాత్రమే చంపాడు, నువ్వు ఆడపిల్లలను కూడా చంపేశాడు. ఆమె ఫరో ఎవరిని చంపాలనుకున్నాడు?
మగ పిల్లలు మాత్రం. మగ పిల్లల్ని చంపాలనుకున్నాడు. ఇప్పుడు అబ్రాహాము ఎవరిని చంపాడు? ఇంకెవరు పుట్టరు. ఎవరు పుట్టట్లేదంటే ఇద్దరు చచ్చినట్టేగా. సంతానం ఏమైపోద్ది? ఇశ్రాయేలీయులు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఎవరా ఇక సంతానం లేదనుకోండి, ఉన్నవాళ్ళు అందరూ కొన్ని ఏళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇంకెవరు మిగలరు. భూమి మీద అబ్రహాము సంతానం అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఫరో కంటే ఎక్కువ నష్టాన్ని ఎవరు చేశారు? ఎవరు చేస్తున్నారు ఫరో కంటే ఎక్కువ నష్టాన్ని? అర్థం కావట్లేదు నేను చెప్పేది. అబ్రహాము చేస్తాను. చాలాసార్లు సాతానుడు చేసే నష్టం కంటే కూడా తెలివి తక్కువతో పిచ్చితనంగా అర్థం కాకుండా మనకు మనం చేసుకునే కీడు చాలా ఎక్కువ. ఆయన వాగ్దానాన్ని చూడొద్దా? అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చూడొద్దా? యోసేపు వాగ్దానం చేయలేదా? యోసేపు ప్రవచించలేదా? దేవుడు మరలా మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తాడు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను మీరు తీసుకుని వెళ్ళి నా తండ్రి సమాధి దగ్గర పాతి పెట్టండి అని చెప్పాడు. అది ప్రవచనం కాదా? అది ప్రవచనమే. అయ్యా ఈ ఫరో వచ్చాడు, ఎవడొచ్చినా బాధలేదు, దేవుని మాట తప్పక దాని కాలం ముందు నెరవేరుతుంది. ఏ సామ్రాజ్యం క్రైస్తవ్యాన్ని ఆపలేకపోయింది. ఈరోజు మోడీ రావచ్చు, ఇంకొకటి రావచ్చు, చావచ్చు, బ్రతకొచ్చు, చంపొచ్చు, ఏది జరిగినా ఈ క్రైస్తవ్యం అనేది చిట్ట చివరిగా ఈ ప్రపంచాన్ని ఏలే రాజ్యం. ఈ ప్రపంచాన్ని ఒక రోజు యేసుక్రీస్తు 1000 ఏళ్ల దావీదు సింహాసనం మీద నుండి ఏలబోతున్నాడు. ఒక్కొక్కడు అంటాడు క్రైస్తవుని భూమి మీద నుంచి లేకుండా చేస్తామంటున్నారు. ప్రతి దేశం వాళ్ళకి అంకణం కట్టుకున్నారు. యూరోప్ లో ముస్లింలు అంటున్నారు, ఇంకో దేశంలో ముస్లింలు అంటున్నారు, ఇంకో దేశంలో మొత్తకుమారం అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళగొట్టలేరు. మీరు వెళ్ళగొట్టిన మాకంటూ ఒక పరలోక పట్టణం మాకుంది, మీకే ఏమీ లేదు. అది ఒక వాగ్దానం కాదు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అక్కడ. దేవుడు అబ్రహాముతో చెప్పండి, సంతానాన్ని నేను తీసుకొస్తాను, అది సంపెడతాను, ఆయన నీ సంతానమే వాళ్ళు నాశనం చేస్తుంది, గొప్ప సంపదతో నీ బిడ్డలు తిరిగి వస్తారు. యోసేపు చెప్పాడు, మరలా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎన్నికలు తీసుకెళ్ళండి. ఈ ప్రవచనాలన్నీ పక్కన పెట్టారు. పక్కన పెట్టి పిల్లల నైలు నదిలో అయితే అయిపోతాం, పిల్లలు నైలు నదిలో అయితే చచ్చిపోతారు, కాబట్టి అసలు పెళ్ళే వద్దు, పెళ్ళైన వాళ్ళు కూడా ఎడాకులు తీసేసుకోండి, ఎక్కడోళ్ళు అక్కడ ఉండండి, ఏ గొడవ లేదు, ఉన్నంతకాలం ఉంటాం, బాధలన్నీ మనతోనే పోతాయి. అంటే ఇప్పుడు ఫరో ఆత్మ తెలియకుండా రహస్యంగా ఇళ్ళ కూడా దూరింది. జాగ్రత్త. ఈరోజు నువ్వు చేసే పని దేవుని చిత్తమో కాదో, అది దేవుని వాక్యానుసారమైందో కాదో నువ్వు గమనించు. ఆమె ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రవక్త అన్నాడు, దేవుడు ఆయన ఖచ్చితంగా ముడత కానీ కళంకం కానీ అటు మరేది లేని ఒక పరిశుద్ధమైన సంఘాన్ని ఆయన తప్పక కలిగి ఉంటాడు. మీరు అనొచ్చాయి గారు ఎవడ బాగోలేదండి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎవడ బాగోలేదు. నీ కనపడే వాళ్ళలో బాగున్నవాడు కనపడ్డాడు, బాగున్నాడు లేదు కనపడ్డాడు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతాను, ఒకానొక సమయానికి దేవుడు ముడత కళంకము మచ్చ లేని ఒక పరిశుద్ధమైన వధువుని కలిగి ఉంటాడు ఎత్తబడే సమయం. ఇది జరిగేది నాకు చెప్పొద్దు. ఒకరినొకడు కలుసుకోవటాలు, ఒకరినొకడు తీసుకోవటాలు, ఒకరినొకడు పొడుచుకోవటాలు, గుండెపోట్లు వెన్నుపోట్లు చేసేవాళ్ళు రాని. ప్రభు ఎప్పుడో చెప్పాడు, చెట్టు పెరిగేసరికి అన్ని దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి. ఈ వర్తమానం విస్తరించేసరికి దెయ్యాలు వస్తున్నాయి. అయినా ఏం చేయలేవు నిజమైన వధువుని. ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏ బాధ విందో ఎత్తబడట నుంచి ఆపలేరు. మిరియాము నిలబడి అన్నది, తండ్రి ఫరో మగపిల్లల్ని చంపాడు, మీరు ఆడపిల్లలను కూడా చంపేశారు, అబ్రహాం యొక్క వంశాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్ మిరియామని చెప్పలేదు, ప్రవక్తియునకు మిరియాము. ఆమె మామూలు వ్యక్తి కాదు, ఆమె ప్రవక్తిని. ఆమె ప్రవచించింది. ఎక్కడి నుంచి ప్రవచించిందంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రవచించింది. యోసేపు ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె ప్రవచించింది. అప్పుడు అబ్రహాము మళ్ళీ ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తున్నారు, అంతకుముందు వదిలేసిన భార్యలు. ఆమె ఇప్పుడు ప్రవచనం చెప్పగానే సరిపోదు. ఇప్పుడు ప్రవచనం చెప్పిన వాళ్ళు రోజు తెల్లారొచ్చి పొడుస్తూ ఉంటారు జనాలు. ఆమె అవునండి. మిరియాము నాకెందుకని ఊరుకోలేదు. మిరియాము ధైర్యంగా నిలబడింది. ఇశ్రాయేలు పురుషులందరూ తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక చిన్న ఆడపిల్ల అయినా సరే ఆమె ధైర్యంగా వాక్యాన్ని నమ్మి నిలబడింది. ఈరోజు వాక్యం కోసం నిలబడతానికి నువ్వు అపోస్తలుడివి అవ్వక్కర్లేదు, నువ్వు ప్రవక్తివే అవ్వక్కర్లేదు, నువ్వు కాపరివే అవ్వక్కర్లేదు. నువ్వు ఒక విశ్వాసమైన చాలు. నీ స్థానంలో నువ్వు ఉన్నావు. నేను ఎందుకు ఇన్ని వచనాలు చదివిస్తున్నానంటే మీలో ఎవరికి తేడా రాకూడదు. ఎందుకంటే ఈ మాటలు కొత్తగా ఉంటాయి మీకు, అవునండి. కానీ చదువుతూ ఉంటే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, అవునా? ఎందుకంటే ఇంకొక వచనం చదివినిపిస్తాను మీకు సందేహం లేకుండా. అంటే నా సమయం లేకపోయినా ఏం కాదు, అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఏకేబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఈ ముగ్గురు ఒకే తల్లిదండ్రుల యొక్క బిడ్డలు. అంటే ఇప్పుడు మొదటి 2వ అధ్యాయం ఎందుకు జరిగింది, ఎందుకు దాన్ని అలా సింప్లిఫై చేశాడంటే చరిత్ర సరిగా లేదు. ఆమె సమూయేలుకు రాసిన లిస్టు రాయటానికి స్ట్రైట్ గా లేదు. ఈ లిస్టు వంకర కొట్టింది. అయితే నువ్వు భయపడము. అలాంటి పొరపాట్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మోషేను కూడా దేవుడు విమోచకుడుగా వాడుకున్నాడు. ఒక తాగుబోతులకు ప్రసిద్ధి అయిన కుటుంబం నుంచి వచ్చిన బ్రహ్మాముని ప్రపంచానికి ఒక వధువును సిద్ధపాటు చేసే వర్తమానికుడిగా దేవుడు వాడుకున్నాడు. నీ కుటుంబం ఏదైనా కావచ్చు, నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నీ స్థితి ఏదైనా కావచ్చు, నువ్వెంత పాపమైనా కావచ్చు, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకుని నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందినట్లయితే ఆయన తన పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇస్తాడు. ఈ వర్తమానాన్ని ప్రకారం జీవిస్తే నువ్వు ఆయన వధువులో భాగంగా ఉండగలవు. మిరియాము ప్రవచనం. తర్వాత ఎంతమంది మగ పిల్లలు పుట్టారో, ఎంతమంది చనిపోయారు బైబిల్ చెప్పట్లేదు. కానీ పిల్లలు చనిపోయినప్పుడు అలా వాళ్ళు మిరియాము దగ్గరికి వస్తున్నారు. మిరియాము ఏంటిది, ఏం చెప్పాలి? పాస్టర్ గారు ఒక రోగి కొరకు ప్రార్థన చేశాడు. ఆ రోగి చనిపోయాడు. సమాధి దగ్గర చెప్పాలంటే పాస్టర్ గారికి చాలా కష్టం ఉంటుంది, అవునండి? అవునా కదా? ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారో చెప్పట్లేదు, కానీ ఒక బిడ్డ చనిపోయినప్పుడు అది మిరియాము మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మిరియాము ఏం చెప్పావు? ఆమె మిరియాము ఒకటే అంటుంది, నేను సొంతగా ఏం చెప్పలేదు, అబ్రహాం ఏం చెప్పాడు అదే చెప్పాడు. యోసేపు ఏం చెప్పాడో అదే నేను చెప్పాను. అబ్రహాంతో దేవుడు అన్నాడు ఆ దేశాన్ని నేను ఇచ్చాను, ఆ దేశం దగ్గరికి మనం వెళ్ళాల్సింది. నువ్వు వెళతావు, నేను వెళతాను తెలియదు, కానీ అబ్రహాము సంతానం తిరిగి అక్కడికి వెళతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ ఈ రోజు జరిగిన ఇంకో 100 ఏళ్ల తర్వాత జరిగిన బాధ లేదు మనకి. ఎందుకంటే రాకడ జరిగే సమయానికి, ఎత్తబడే సమయానికి మనం వృద్ధులుగా ఉన్నా కొనిపోబడతాము, మనం సజీవులుగా ఉన్నా కొనిపోబడతాం. అది మన నమ్మకం. మన ముందు ఎంతమంది లేవని ఎంతమంది పడని మనకు అనవసరం. గొప్ప గొప్ప నాయకులు లేస్తున్నారు, గొప్ప నాయకులు కూలిపోతున్నారు. ఈ వర్తమానాన్ని ప్రపంచవ్యాప్తంగా తిప్పిన వాళ్ళే ఈ వర్తమానం తప్పని తిరుగుతున్నారు. ఈ వర్తమానం తప్పని చెప్పిన డెనామినేషన్ నాయకులే ఇప్పుడు ఈ వర్తమానం కరెక్ట్ అని లోపలికి వస్తున్నారు. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మన పని ఏంటంటే వీళ్ళెవ్వరికి మనం జవాబు చెప్పలేము, కానీ మనం నమ్మి ఏదైతే నమ్మామో ఆ కార్యం జరిగే వరకు మనం నిలబడి చూస్తున్నాం. మిరియాము చూస్తుంది,
అయితే ఒక సమయం వచ్చేసరికి ఆమె ఇంటిలోనే ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు సుందరుడుగా ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డను 3 నెలలు దాచారు. మీరు మోషేను గురించిన బోధ అనే వర్తమానాన్ని నేను చదివినట్లేదు, తెలుగులో ఉంది. ఆ వర్తమానం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రవక్త చాలా చక్కగా వివరించారు. అమ్రాము యాకోబేదో ఆ శ్రమల మధ్య కూడా వాళ్ళు ఎలా కలిసి ప్రార్థనలు చేశారు. పగలంతా ఎన్ని బాధలు పడ్డా వాళ్ళు దేవుని కొరకు మొరపెట్టారు. దేవుని పెట్టారా, నువ్వు పగలు ఎన్ని శ్రమలు పడినా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండటానికి వీల్లేదు. నువ్వు ప్రార్థించు. ఎందుకంటే మనకున్న ఏకైక ఆయుధం ప్రార్థన. అది గొప్ప ఆయుధం కాదు, మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. మనకున్న ఒకే ఒక ఆధారం దేవుడు. అయితే దేవుడు ఎవరంటే భూమి ఆకాశాల సృష్టికర్త. ఆయన ఏమీ లేని దానిలో నుంచి భూమిని ఆకాశాన్ని సృజించాడు. తన వాక్యం చేత సృజించాడు. పరిస్థితులు మారిపోతున్నాయి. ఆయన మిరియాం నిలబడింది. ఇప్పుడు ఆ బిడ్డ ఇంకా ఆపలేకపోతున్నారు. ఆ బిడ్డని తల్లిదండ్రులు ఒక జమ్ము పెట్టెను తయారు చేశారు. ఆ బిడ్డను తీసుకున్నారు. ఆ వివరణ నేను మీకు ఇవ్వట్లేదు, సమయం లేదు నాకు. మీరు చదవండి మోషే గురించిన బోధ. తర్వాత నేను చెప్పిన విఫలం అవ్వని దేవుని వాగ్దాన వాక్యములు అనే వర్తమానం కూడా తెలుగులో ఉంది. 2 పుస్తకాలు చదవండి. మీరు చదవటం నేర్చుకోండి, వినండి, మరలా చదవండి. మీరు ప్రార్థించండి, దేవా ఈ ప్రత్యక్షత నాకు రావాలి. ఆ మాట నీదై ఉండాలి. అది వేరే వర్తమానం, దాన్ని ఎప్పుడన్నా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆ బిడ్డ వచ్చాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళారు, జమ్ము పెట్టిలో పెట్టారు. ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ బిడ్డను ఇంతవరకు మేము కాపాడాము ఆయన, ఇక కాపాడటం మా వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని కాపాడలేవు, దేవుడే నిన్ను కాపాడాలి. మనం కాపాడగలమని అనుకుంటాం, కానీ మనం కాపాడగలిగేది ఎంతో కాలం ఉండదు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు, ప్రార్థించి ఆ నైల్ నదిలో పెట్టేశాడు. ఆ ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలు మగపిల్లలు తినంట అక్కడ ఉన్న ముసళ్ళన్నీ కూడా బలిసిపోయి ఉన్నాయంట. అయితే ఆ రోజు ఆ పెట్టిలో దేవుని దూతలు కాపులా ఉన్నారు. ప్రవక్త చాలా వివరిస్తాడు, కానీ దూతలను పంపించాడంటే దేవుడు. ఒక ఆమె చూస్తా ఉంది. ఆమె చూస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ముసలి అక్కడికి రాబోతా ఉంది, కానీ దగ్గరికి రాగానే సడన్ గా వెనక్కి తిరిగేసింది. ఆ యొక్క ముసళ్ళని వెనక్కి తీసేశాడు. మిరియాం చూస్తా ఉంది. చెప్పింది కానీ ఆమె చేయటానికి శక్తి లేదు. ఒక స్త్రీ, ఒక చిన్న పిల్ల, ఆమె ఏం చేస్తుంది? ఏం జరిగినా చూడాల్సిందే. కానీ ఆమె ఒకటి తెలుసు, దేవుడు ఏదో చేస్తాడు. ఏం చేస్తాడంటే అబ్రాహాముకు చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడు. యోసేపుకి చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడు. అంతే. ఎలా నెరవేరుస్తాడమ్మా మిరియాము? నాకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఒకటి తెలుసు. ఏం తెలుసు? ఇశ్రాయేలుని దేవుడు విడిపిస్తాడు. ఇశ్రాయేలు శత్రువులందరినీ దేవుడు నాశనం చేస్తాడు. ఇశ్రాయేలులందరూ ధనవంతులై స్వదేశానికి వెళ్తారు. మరి అందరూ చచ్చిపోతున్నారు కదా. ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ చివరికి జరిగేది ఏంటో నాకు తెలుసు. ఆమేన్. ఈరోజు వధువులను ఎన్ని పొరపాట్లేని చూడు, కానీ ఎవరైతే వాక్యం చేత నింపబడుతూ ఉన్నారో వాళ్ళని కంటికి కనబడకపోయినా ఒక సమయం రాబోతుంది. మత్స, ముడత, డాగు, కళంకము లేని ఒక పరిశుద్ధమైన వధువు యేసు క్రీస్తు ఎదుట నిలబడుతుంది. ఆమె నిలబడింది. ఎందుకంటే దేవుడు దాన్ని ఎప్పుడో చూసేశాడు. ఆ పరిశుద్ధ పట్టణం దిగి రావటాన్ని యోహాను చూశాడు. కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడులో రాశారు, ఆమె రేపు చీర కట్టుకోవచ్చేమో అని. ఆంధ్రజ్యోతి అంటే ఎర్రచీర వేసేసాడు, పండు మిరపకాయ రంగు ఎర్రచీర కట్టేశాడు ఆమె. అండ్ మరుసటి రోజు ఆమె ఆ డ్రెస్, ఆ పర్పుల్ కలర్ డ్రెస్తో ప్రమాణ స్వీకారం చేసింది. ఎందుకని చేసింది ఏమంటే 80 ఏళ్ల క్రితమే ఒక ఆయన ఆ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఆమె దాన్ని చూశాడు, అది జరగటం చూశాడు, ఆ మీటింగ్ కానీ వెళ్ళాడు, చూసింది చెప్పాడు, జరిగిపోయింది చెప్పాడు. ఆమె ఆయన వరకు అది జరిగిపోయింది. కానీ 80-90 ఏళ్ళు దాటింది.
ఒక్క రోజు ముందు కూడా ప్రపంచంలో ఏ వార్తాపత్రికల వాళ్ళు కనిపెట్టలేకపోయారు రంగేంటి. కానీ 80 ఏళ్ల క్రితం ఒక ఆయన చూశారు. 80 ఏళ్ల క్రితం ఆయన ఏదైతే చూసి చెప్పాడో అదే జరిగింది. అది చూశాడు. అబ్రహాం చూశాడు, యోసేపు చూశాడు, ఎక్కడ ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశంలో చూశాడు, ప్రవక్తలను చూశాడు, ఎక్కడ చూశాడు, వధువులో నడవటాన్ని చూశాడు. ఆయన నిర్గమకాండం ప్రారంభంలో యాకోబు కుమారుల పేర్లు ఉండేవి. నిర్గమకాండానికి ఇంకొక పేరు ద బుక్ ఆఫ్ నేమ్స్, అంటే నామముల గ్రంథం. అంటే దేవుడు ఎవరిని విడిపిస్తున్నాడంటే వ్యక్తులను విడిపిస్తున్నాడు. అందునిమిత్తం ఆ 7 ముద్రలు వేయబడిన గ్రంథంలో ప్రతి వారి పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో కథలు లేవు, ఆ గ్రంథంలో ప్రసంగాలు లేవు, ఆ గ్రంథంలో చరిత్ర లేదు, కానీ ఆ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఉన్న వాళ్ళని ఆయన ముందే చూశాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ నిలబడి ఉన్నాం. మచ్చ, ముడత, డాగు, కళంకం లేని ఒక పరిశుద్ధమైన సంఘంగా నిలబడి ఉన్నాం. ఏంటి జాషువా గారు మీరు అలా చెప్తారు? నెహెమియా గారు ఎలాంటి తెలుసా మీకు? బర్నబాస్ గారు ఎలాంటి తెలుసా? జాషువా ఎలాంటి తెలుసా నీకు? అసలు వాళ్ళు ఎట్లాంటి తెలుసా? ఏమో నాకు తెలియదు. కానీ ఒకటి, నీకు తెలిసింది ప్రస్తుతం, కానీ నాకు తెలిసింది నిత్యత్వం. అర్థమవుతున్న దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతాయి. మన విశ్వాసాలు వెనకడిగేయకూడదు. ఎత్తబడే క్షణం వరకే. ఆ రోజు అబ్రహాము తన కుమారుడు పుట్టే వరకు ఎంత విశ్వాసంలో కదలని వాడిగా ఉన్నాడో, ఎత్తబడే విషయంలో కూడా మనం కదలని వాడిగా ఉన్నాడు. మీరు ఎక్కడ ఎత్తపడతారు? మీకేం తెలుసు అంటే నో ప్రాబ్లం. నాకు తెలిసి ఏంటంటే ఆల్రెడీ నన్ను ఆయన చూసేసాను. నా జీవితంలో కొన్ని పొరపాట్లు వచ్చినా, నా జీవితంలో కొన్ని వాటములు ఎదురైనా, నీ జీవితంలో కొన్ని పొరపాట్లు వచ్చినా, నువ్వు వాక్యం కొరకు నిలబడినప్పుడు నువ్వు ఆల్రెడీ అక్కడ ఉంది. ఆ పెట్టి వెళతా ఉంది, మిరియాము చూస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది మిరియాము ఆ పెట్టికి ఏం జరుగుద్దని కనిపెట్టి చూస్తున్నాడు. నేను ఇందాకే చెప్పాను, చదివేటప్పుడు ఒక్క నిమిషం ఏదైనా మనసు పెట్టి చదవండి. ఆమె అంటే ఇప్పుడు ఆ అటు ఇటు చూసుకోవట్లా, పెట్టి అక్కడ పెట్టి ఫోన్ చూసుకోవట్లేదు. ఆ పెట్టేటికే చూస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ రావటం వల్ల సత్యనాడి మీద పడి ఎవడే ఆడట్లేదు. సత్యనుడి దగ్గర కూడా ఫోన్ పెట్టింది. ఒక కిట్ చూస్తాను అనమాట, ఒక యాక్సిడెంట్ అవుతుంది, వాడిని హాస్పిటల్లో పెడితే వాడి భార్య వస్తుంది చూస్తారు. లోపలికి రాగానే ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే వాడికి పెట్టినటువంటి ఆ మిషన్లు కొన్న ఆ ప్లగ్స్ లాగేసి ఏం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాడు. ఫోన్ ఛార్జ్ అవుతుంది, వెళ్ళిపోతాడు. ఆయన బాధ ఏం పడదు, ఫోన్తోనే చూస్తా ఆ మైకులోనే. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే బహుశా మొత్తం డాక్టర్లు అనవసరమేమో. ఆమె ఆడ ముందుగా జియో సిమ్ వేసిన ఫోన్ పడేసాం అనుకో, కాళ్ళు కీళ్ళు లాక్కుపోయినా ఆడికి అర్థం కాదు. ఆమె ఆడు కాలు తీసేసినా సరే ఏం కాలు లేదనుకుంటాడు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అలా చేయలేదు. కరెక్ట్గా చూస్తాం ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏం చేస్తాడు దేవుడు చూస్తా ఉన్నప్పుడు. ఆ పెట్టే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలిసింది తర్వాత కథ. ఆమె అక్కడికి వెళ్ళింది. అమ్మ, ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక స్త్రీని నేను ఏర్పాటు చేస్తానన్నప్పుడు ఆ ఫరో కుమార్తె అంగీకరించినప్పుడు తిరిగి అమ్మను గారిని తల్లిని తీసుకుని వచ్చింది, వాళ్ళిద్దరిని ఐక్యపరిచింది. మరి ఫరో కుమార్తె యాకోబుకి తన సొంత కుమారుడికి పాలిచ్చి పెంచినందుకు ఆమె జీతం ఇచ్చింది. ప్రవక్త అంటాడు, శత్రువే ఆయన యొక్క స్కూల్ ఫీజులు కట్టాడంట, ఆయన ఆహారపు వేలను చెల్లించాడంట. అందుకే దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు పరిస్థితులన్నీ నీకు అర్థం కాని స్థితిలో ఉన్నా నువ్వు ఒకటి నమ్ము, దేవుని మాట తప్పిపోదు. ఆయన వాగ్దానపు వాక్కులు విఫలం కావు. ఆమె నిలబడింది. సరే చూస్తా ఉన్న అక్కగారు ఆశపడుతుంది. తమ్ముడు పెరుగుతున్నాడు, పెద్దోడు అవుతున్నాడు, అన్ని సబ్జెక్టులో ఫస్ట్ మార్కులు వస్తున్నాయి.
సైన్యంలో చేరాడు, అతి త్వరలోనే కమాండర్ అయ్యాడు, దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అక్కగారు సంతోషపడి ఉంటుంది, అమ్మయ్య నా ప్రవచనం నెరవేరబోతుంది, నా తమ్ముడు గొప్పోడు అవుతున్నాడు, అతి త్వరలోనే నా తమ్ముడు ఈ దేశంలో నుంచి నా ప్రజల్ని విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని మంచిగా కనపడితే విశ్రాంతి తీసుకోవద్దు. ఆమె మనం ఏంటంటే చీకటి పడగానే గొంతులు వేస్తాం. అప్పుడు చూసాం, అప్పుడు ఏం చేసాం, పళ్ళెళ్ళ కొట్టేశాం, కవ్వొత్తులన్నీ కాల్చేసాం, కరెంట్ ఉన్న ఆపేసాం, ఇంటి చుట్టూ గోతులు తవ్వాం. ఏ ఊరు వెళ్దామన్నా గోతులే. ఏంటర్ అంటే కరోనా రాకుండా తవ్వారు. ఇప్పుడే మనుషులు నడవడానికి పని చేయట్లేదు. ఇప్పుడు బయటికి తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు. ఇప్పుడు ఆమె కూడా మరి ఆమె ఏం చేసిందో తెలియదు. బైబిల్ ఏం మాట్లాడాలా, ఆమె బైబిల్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఆమె మీద. ఆమె ఏం చేసిందో తెలియదు, కానీ బహుశా 40 ఏళ్ళు ఆమె సంతోషపడుతుంది. కానీ సడన్గా ఒక దుర్వార్త, ఆమె సడన్గా దుర్వార్త ఏంటంటే మోషే పారిపోయాడు, మోషే అంతకుడు అయ్యాడు. అవ్వగానే ఎక్కడికి వచ్చి పడతారు? చెప్పానా మిరియామా? ఆ రోజు సచ్చింటే ఏ గొడవ ఉండేది కాదు. నేను ఆ రోజు చెప్తే పొరవ కంటే ఎక్కువ మందిని చంపేవారు నా మీద నిందలో. చూడండి తమ్ముడు ఏం చేశాడు అని మళ్ళీ ఊరందరూ వచ్చి మీద పడ్డారు. ఆయన మిరియామ అందరు ప్రభువు చెప్పిన మాట తప్పక అది నెరవేరుతుంది. రాకడ ఆలస్యమైన కొలది ఎన్నో జరగనియండి, కానీ ఒకటి మాత్రం నిశ్చయము ఏంటంటే మచ్చ ముడత డాగు కళంకము లేని పరిశుద్ధమైన వధువు ఆయన ఎదుట నిలబడింది. అది మాట సత్యం. ఆ నిలబడిన వధువులో నేనున్నాను, నువ్వు అన్నావని నీ చేతులు మర్చుకో. అందుకే ఈ వర్తమానం నేను ఇస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా 10 నిమిషాల సమయం ఉంది, నేను చక్కగా వివరిస్తాను. ఇంతవరకు చెప్పినట్లు ఏ సందేహాలు రాలేదు కదా? ఏమైనా వచ్చినాయా? ఎందుకంటే అన్ని వచనాలు చదివి నేను మీకు చూపించాను. ఆమె మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ నేను చదివిన వచనాలు మీరు చదవండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే 40 ఏళ్ళు అయిపోయింది, పారిపోయాడు. ఇంకో 40 ఏళ్ళు అయింది. మధ్యలో ఏ వార్తలో, ఏ వాట్సాప్ మెసేజ్ లేవు, ఈమెయిల్స్ లేవు, అసలు ఉన్నాడో పోయాడో తెలియదు. కానీ ప్రవచనం ఉంది, దేవుడిచ్చిన మాట ఉంది. మాట నెరవేర్చేవాడు దేవుడు, మానవుడు కాదు. నీకు సహాయం చేసేవాడు దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు మహారాజు అంటాడు, కొండల వైపున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి కలుగును? భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం కలుగు. ఎవరా సృష్టికర్త అంటే శూన్యము నుండి సృష్టి చేసిన దేవుడు. ఈరోజు ఎవరు ఏది పోయినా వాక్యాన్ని పట్టి నిలబడండి. ఆ మాట సత్యం. ప్రవక్త ఏం చెప్పాడో అది సత్యం. అది నీకు అర్థమైనా సత్యమే, నీకు అర్థం కాకపోయినా సత్యమే. అది తప్పు అన్న సత్యమే, అది ఒప్పు అన్న సత్యమే. నాకు కూడా చాలా కాలం అర్థమయ్యేది కాదు. అయితే ప్రవక్త చాలాసార్లు అక్కడ కొన్ని మాటలు పొరపాటుగా పలికాడు. అంటే 700 ఉన్న కాడ 7000 అన్నాడు. తర్వాత నోవాహు బదులు మోషే అన్నాడు కొన్ని చోట్ల. అయితే దాన్ని సరి చేయడానికి కొంతమంది భక్తులు తయారయ్యారు. అయితే జోసెఫ్ బ్రెన్హన్ గారు మాత్రం ఒక మాట అన్నాడు, నాన్నగారు ఏది చెప్పాడో అదే ఉంచాలి, దాన్ని మార్చడానికి వీలు లేదు అన్నాడు. అయితే అది కొంతమంది భక్తి కలిగిన పరిశుద్ధులు వాళ్ళు మార్చేశారు. ప్రవక్త ఇలా చెప్పాడు కానీ తప్పు కాబట్టి నేను సరి చేస్తున్నానని అలాంటి పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉంటే మిమ్మల్ని కూడా నాకు తెలియపరిస్తే మీకు నమస్కారం చేస్తాను. ఆమె నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు, కానీ ఒక రాజు అర్థం చేశాడు దేవుణ్ణి. ఆయన తప్పు చెప్తే తప్పు అలాగే ఉంచండి, నో ప్రాబ్లం. ఆమె తప్పు అయితే తప్పే, ఏమైంది అందుట్లో? నువ్వు దాన్ని సరి చేయటం మొదలు పెడితే అన్నీ సరి చేస్తావు. అన్నీ సరి చేసేటప్పుడు ఒప్పును కూడా సరి చేయటం మొదలు పెడతావు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడు. అది 2 మనిషి కుమారుల గురించి మాట్లాడుతుంది, ఒక మనిషి కుమారుడు గురించి కాదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు వేరు, కుమారుడు వేరు. ఆమె
శిశువు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భం ద్వారా జన్మించిన యేసుక్రీస్తు శిశువు అయితే ఈ రోజు మనకు అనుగ్రహించబడిన కుమారుడు ఎవడంటే ఈ కాలంలో బయలుపరచబడిన మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. నీకు అర్థం కాకపోతే అర్థమయ్యే సమయం వరకు వెయిట్ చెయ్యి. అప్పుడు నీకు తప్పుగా ఉన్నది కూడా ఒప్పుగా నీకు అర్థమవుతుంది. నువ్వు సరి చేయడం మొదలు పెడితే బైబిల్లో చాలా పొరపాట్లు. ఆది కాండం స్టార్టింగే చెప్తుంది స్త్రీ సంతానం. స్త్రీకి అసలు సంతానమే లేదు. ఆమె బయోలాజికల్గా కానీ స్క్రిప్చరల్గా కానీ స్త్రీకి విత్తనం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ యొక్క విత్తనం ద్వారా అన్నది. కానీ అది నెరవేరిన సమయం వచ్చిన తర్వాత దాని భావం నీకు అర్థమవుతుంది. ఒక మనిషి నీకు అర్థం కాకపోతే వదిలే, కంగారేం పడమా. తగిన సమయం ముందు ఆ మనిషిలో నుంచి దేవుడు ఒక మహోన్నత కళాఖండాన్ని తీస్తాడు. ఎవరిని కించపరచమాటండి. ఎవరికంటే మీరు గొప్పోళ్ళు కాదు, అలాగే మనం ఎవరికంటే తక్కువ కాదు. మనం ఎవరితో పోల్చుకోవట్లేదు, మన పోలిక వాక్యంతోనే. నేనేదో 100 పుస్తకాలు చదివాను మీకంటే గొప్పోడు కాదు, లేదా 100-200 చదివామని నీకంటే నేను తక్కువడు కాదు. నీ ప్రత్యక్షత నీది, ముందుకు సాగు. ఆమె నిలబడింది. తమ్ముడు లేడు, 80 ఏళ్ళు అయిపోయింది. ఒక మనిషి 80 ఏళ్ళు ఒకే ప్రవచనం కోసం నిలబడతా ఉంటే ఎంత కఠినమైన పరిస్థితితో చూడండి. ఆమె ఆ రోజు అబ్రహాం ఎవరికి సమాధానం చెప్పక్కర్లా, ఈరోజు మిరియాం అందరికీ జవాబు చెప్పాలి. ఇశ్రాయేల్ జనాంగం అంతా 3 మిలియన్స్ మందికి జవాబు చెప్పాలి. ఎందుకంటే మోషే 3 మిలియన్స్ మందిని బయటికి తీయాలి. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తా ఉంది మిరియాం. ఆమె వాక్యం చెప్పింది, ప్రవచనం చెప్పింది, నిలబడి ఉంది అంతే. ఇంక ఈ మధ్యలో ఎక్కడా కల్పించుకోలేదు. ఆ మోషే దగ్గరికి వచ్చి తమ్ముడు ఇక నువ్వు రంగంలో దిగాలరా, వేయాలి, తిరుగుబాటు చేయాలని చెప్పలా. ఎందుకంటే ఆమెకు తెలుసు కార్యం జరిగించేది దేవుడు. ఈరోజు ప్రవచన నెరవేర్పు కోసం మీరంటూ ఏది చేయమాకండి. మీరు చూస్తూ ఉండండి, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మీరు కనిపెట్టుకొని ఉండండి, మీరు జాగరూకులై ఉండండి అంతే. అంతేగాని మీరేదో మనందరం ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనడం వల్ల ప్రభు ఒక 2 రోజుల ముందుకే వచ్చేది. ఆయన కార్యం జరగాల్సిన కార్యం జరుగుతుంది. జాగ్రత్త. ఆ రోజు మిరియాం ఎవరో కాదు, ఈరోజు నిజం నువ్వే ఆ మిరియాం. మిరియాం అనే పదం నుంచే మరియా అనే పదం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు వధువుగాను సిద్ధపడేటప్పుడు నీ ముందు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులు మనకు ఆనందాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి, కొన్ని రోజులు మనకు దుఃఖాన్ని కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని రోజులు ప్రవచనం నెరవేరిపోతుందని జరుగుతూ ఉంటుంది, కొన్ని రోజులకి అసలు ఎందుకు ఈ ప్రవచనాన్ని నమ్మేమా అనే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటన్ని 3 మధ్య ఆమె నిలబడింది. ఆమె నిలబడినప్పుడు 80 ఏళ్ళు అయిపోయిన తర్వాత తన తమ్ముడు బయటకు వచ్చాడు. మరలా దేవుడు పిలిపించాడు తన తమ్ముడిని. తన తమ్ముడు చూస్తుండే, ఓకే దేవుడు కార్యం చేయబోతున్నాడు. మోషే వచ్చాడు, అహరోను వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు. 9 తెగుళ్ళు జరిగినాయి. ఫరో హృదయం కఠినపరచబడుతూనే ఉంది. ఆ 10వ తెగులు తర్వాత ఫరో ఇశ్రాయేల్ని వెళ్ళగొట్టాడు. కానీ వెళ్ళగొట్టిన తర్వాత మరలా ఆయన హృదయం కఠినమైపోయింది. అంటే మిరియాం చెప్పిన ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేశారు. నాకు సమయం లేదు కానీ వివరించడానికి, అక్కడ జరిగిన తిరుగుబాటు గురించి వివరించడానికి కొన్ని గంటలు పడుతుంది. ఇది గొడవ అంటే మామూలు గొడవ కాదు. పాస్టర్ గారిని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొన్ని గొడవలు వస్తాయి, అసలు ఎందుకు పుట్టావా అని చింతపడేంత గొడవలు సంఘాల్లో వస్తాయి. అవునండి. పాస్టర్ గారుల్ని లేకపోతే సేవకుల్ని విశ్వాసుల్ని నలిపేసిన సమస్యలు వస్తాయి. అంటే 80 సంవత్సరాల కంటే కష్టపడిన దానికంటే ఆ ఎర్ర సముద్రం జరిగిన గొడవ ఇంకా పెద్దది. 4 గుంపులు అయ్యారంట ఇశ్రాయేలీయులు. ఫరో రాగానే, విజయం రాగానే అందరూ ఒకే పాట పాడతారు. ఈరోజు మీటింగ్ చక్కగా జరిగింది, అందరూ విజయవంతంగా ఉన్నారు. ఏదైనా జరగరాని జరిగి మీటింగ్ సరిగ్గా జరగలేదు అనుకోండి, నేను ఆ రోజు చెప్పే పాస్టర్ గారికి అప్పుడే వద్దండి. ఎప్పుడు సోమవారం మంగళవారం పెట్టుకునే వాళ్ళం, బుధవారం శుక్రవారం ఏంటి
నేను అప్పుడే చెప్పాను, మార్చినప్పుడే జరగదని అన్నాడు నా మాట అని ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక మాట అంటాడు, ఇంకో సహోదరి ఇంకో మాట్లాడాడు, ఇంకో సహోదరి నేను ఆ రోజు ప్రార్థన చేసి చెప్పాను నా మనసు బాగోలేదని చెప్పేసి, అయినా సరే పాస్టర్ అంత బాధ మనం చెప్పినట్టు జరిగింది. అది ఎంతైనా నమ్మదండి దేవుడు అండి, అది సమస్తం సాధ్యం అండి. ఓన్లీ బిలీవ్ అని వాడతాం. అదే కరెంట్ టప్పులు పోయింది అనుకోండి, అమ్మో ఏమైంది, ఏం లేదు జనరేటర్ పోయింది వేస్తాడు. ఓన్లీ బిలీవ్, నమ్ముడు ఈ సమస్తము. అది కాదండి, జనరేటర్కి డీజిల్ లేదు, అప్పటిదాకా ఏమైంది ఓన్లీ బిలీవ్. సాగితే సాగిన పాట, సాగకపోతే సాగిన పాట. మంచోడంటే అన్ని మంచి అంటారు, చెడ్డోడంటే అన్ని చెడ్డ అంటారు. ఆమె జాషువా గారు మంచోడు అన్నారు అనుకోండి, ఇక జాషువా గారు ఏం చేసినా మంచోడు. ఆయన చూడు ఎంత చక్కగా చెమటెట్టి చూసుకుంటాడో. నచ్చలేదు అనుకోండి, ఆయన బైబిల్ పట్టుకునే పద్ధతి అదేనా? అసలు బైబిల్ పట్టుకోవడమే వచ్చా, సేవకుడేనా అంటే? నచ్చకపోతే నేను ఏం చేసినా నచ్చదు, నచ్చితే నేను చేసిన అన్ని కాదు. వాక్యమే సత్యం. బయట ఏం జరిగేది అనే దానికి వాక్యానికి సంబంధం లేదు. ద్రాక్షారసం అయిపోయింది, నీళ్లను నింపమన్నాడు, నీళ్లను వడ్డించమన్నాడు, అంతే. మరో ప్రశ్న వద్దు. అయ్యా నీళ్లు తీసుకెళ్ళాలి, నీకు అనవసరం. ఆయన మీతో ఏం చెప్పాడో అది చేయండి. ప్రభు తాను చెప్పిన మాట చెయ్యటానికి సమర్థుడు. ఆమె కళ్ళ ముందే 80 ఏళ్ల దర్శనం గొప్ప కూలిపోతుంది. ఇప్పుడు ఎంత కష్టపడి బయటకు వచ్చారు, ఎంత కష్టపడి బయటకు వచ్చారు. ఇప్పుడు 4 గుంపులు అయ్యారు. ఒకడంటున్నాడు పద ఫరో మీద మనం యుద్ధం చేసి చచ్చిపోదాం అంటున్నాడు, ఇంకొకడు అంటున్నాడు వెళ్ళి అందులో దూకి చేద్దాం అంటున్నాడు, ఇంకొకడు అన్నాడు చచ్చే ముందు మోషే గారిని చంపి చేద్దాం. అది ఈడు తీసుకొచ్చారు తిప్పలు, మనకి వర్తమానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే నగలు లేవు, ఇప్పుడు చూస్తే దండలు వేసుకోవడానికి లేదు, ఇప్పుడు చూసుకుంటే కిస్మిస్ పండుగ చేసుకోవడానికి లేదు, ఇప్పుడు చూసుకుంటే ఈస్టర్ పండుగలు చేసుకోవడానికి లేదు. మేమందరికీ దూరం అయిపోయాము. మళ్ళీ చూస్తే ఇందులో ఇన్ని గొడవలు, ఒకరినొకడు కలిసేయటం. అసలు పళ్ళతో పీకేస్తున్నారు. తోడేళ్ళు కూరలతో బీగుతుంటే మైకులతో బీగేస్తున్నారు. అప్పటికప్పుడు ఇక్కడ నుంచి నేను పీకుతా ఉంటే బర్నబాస్ గారి మెడంతా రక్తం కారిపోతా ఉంటుంది, నెహెమ్యా గారికి రక్తం కారిపోతా ఉంటుంది అనమాట. ఏంటి అటు చూస్తే ఆ తిప్పలు, ఇటు చూస్తే ఈ తిప్పలు. అసలు మేము ఎందుకు వచ్చి సచ్చారా బాబు, మేము అక్కడ పోయేది నరకానికే పోతామనేవాడు కొంతమంది, సమస్యలోకే పోతామనేవాడు కొంతమంది. అసలు దేవుడు ఉన్నాడో పోయాడా మనకు తెలదు బాబు. ఎవడెవడో వచ్చి ఏదేదో చెప్పాడు, మేము నమ్మేశామనేవాడు కొందరు. ఎస్, ప్రతి క్షణము మనము జీవ మరణాల మధ్య పరీక్షించబడతాం. ఏదో జస్ట్ మరపట్ల మాట్లాడి అనగానే అవ్వలేదు, మీరు ప్రార్థన చేయక్కర్లేదు, మరపెట్టవద్దు, పలకండి అన్నీ అయిపోతాయి. అంటే ఆ పలకటానికి ముందు మోషే ఏడవటానికి ముందు బోల్డ్ అని జరిగింది, అందుకే మోషే ఏడ్చాడు. ఒక గుంపు అంటుంది పద బానిసలం అయిపోదాం. 4 గుంపులు 4 రకాలుగా కొట్టుకోవడం మొదలు పెట్టారు. మిరియాం చూస్తా ఉంది, ఏం మాట్లాడారు. ఏమన్నా మాట్లాడితే ఏమంటారు, పాస్టర్ గారు అక్కవనా? ఇదో దిక్కుమాల పరిస్థితి. నేను మాట్లాడతాను తర్వాత, మళ్ళీ 5 నిమిషాల తర్వాత గుర్తు చేయండి, నాకు మర్చిపోయింది. ఆమె ఇప్పుడు మాట్లాడితే నాయకుడు తమ్ముడు, ఆమె నాయకుడి మీదే జనాలందరూ తిరుగుబాటు చేశారు. ఇప్పుడు తమ్ముడు పక్కన మాట్లాడలేదు, సంఘంతోనూ మాట్లాడలేదు, ఎవరి పక్కన మాట్లాడి ఇంకోళ్ళు వచ్చి పీకేస్తారు. అవునా? ఈరోజు జనాలు ఏంటంటే ఆడిది ఎంత తప్పైనా ఆడిది కరెక్ట్ అన్నాడు, అందుకని అడిగే తప్పు చెప్తాడు. జాషువా గారు మీకు చాలా మంచోడు అండి, అందుకే మీకు చెప్తున్నాను. మీరు చాలా అర్థం చేసుకుంటారని, మీరు నిజం తెలుసుకుంటారన్న నమ్మకంతో నేను ఈ విషయాలు మీతో చెప్తున్నాను. అర్థం ఏంటంటే
నువ్వు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను మంచోడిని, నేను నమ్మదగిన అట్లా తెలుసుకో. అంటే నేను ఒకటి చెప్పబోతున్నా, నువ్వు అందుట్లో తీర్పు ఇవ్వాలంటే నేనే మంచోడని ఇవ్వాలి. కాదంటే నీ మెడ మీద కూడా పడి చీచాతలు పారేస్తాను. ఎన్ని గాయాలో మాకు. ఆమె సేవకులు బిట్ట కనపడతా కానీ తెల్ల చొక్కాలు వేసుకుని ఒంటి నిండా గాయాలు. నెహెమ్మిగా కూడా నవ్వుతూ ఉంటాడు, కానీ ఎన్నో గాయాలు, తోడేళ్ల గాయాలు, వేట కుక్కల గాయాలు, పిచ్చి కుక్కల గాయాలు, పరిశుద్ధులు చేసిన గాయాలు, అతి పరిశుద్ధులు చేసిన గాయాలు, మహాపరిశుద్ధులు చేసిన గాయాలు. ఎన్ని గాయాలు తట్టుకుంటే అవతల దాకా వెళ్తాం అయ్యారు మనం. కానీ తట్టుకుని నిలబడాలి. అయ్యా మాకు గాయాలు అవుతున్నాయని ఎవరు చెప్పొద్దని చెప్పడానికి వర్తమానం. ఆమె మిరియం అక్కడ నిలబడింది, యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలు గుంపులు అయిపోయారు, 4 పార్టీలు అయిపోయినాయి, తన్నుకోవటానికి బయలుదేరారు. చూస్తావు మిరియం మాట్లాడట్లా. ఆ రోజు పెట్టి వెళ్తా ఉంది, మిరియం చూస్తా ఉంది, మాట్లాడ. ఈరోజు చూస్తా ఉంది. వాక్యాన్ని నమ్ము, విశ్వసించు, నీ స్థానంలో నువ్వు నిలబడుండు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. కొద్దిసేపటి తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వు కలవరపడు, నువ్వు ఏడవద్దు, నువ్వు మాట్లాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయమన్నప్పుడు మోషే అంటున్నాడు, ఈ రోజు మీరు చూసే ఐగుప్తీయులలో ఒక్కడిని కూడా మరలా మీరు అన్నాడు చూడరు. ప్రవచనం చెప్పాడు. ఎర్ర సముద్రం తెరవబడింది, ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేసారు, ఐగుప్తీయులందరూ చంపబడ్డారు. ఇప్పుడు ఎవరి ప్రవచనం నెరవేరిందంటే 80 సంవత్సరాల క్రితం మిరియాము ఏ ప్రవచనం చెప్పింది ఆ ప్రవచనం నెరవేరింది. అందుకని ఆమె నాట్యం ఆడటం మొదలుపెట్టింది. స్త్రీలందరూ ఆమె వెనక నాట్యం ఆడటం ప్రారంభించారు. అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది. చాలామంది అంటారు మిరియాం ఎవరంటే మోషే గారి అక్కయ్య గారు అంటారు. ఆమె కానీ మీకు తెలుసా, మిరియాము మోషే అక్క గారు. ఆమె అయ్యగారు ఇప్పుడు దాకా నిరూపించేంత మాట అనేసేవేంటి? ఎస్, మిరియాము మోషే అక్క గారు, కానీ మోషే మిరియాము తమ్ముడు. అర్థమైందా? అర్థం కావాలి. అర్థమైందా? తెలియని నేను చెప్పింది తర్జుమా కావాలని న్యాయగారితో చెప్తాను. మిరియాము మోషే అక్క కాదు, కానీ మోషే మిరియాము తమ్ముడు. అంటే మిరియాము యొక్క ఘనత మోషేని బట్టి రాలా, అది ఆమె ప్రత్యక్షతను బట్టి వచ్చింది. అహరోను యాజకుడు అయ్యింది దేవుడి నిర్ణయం చొప్పున, అంతేగాని మోషే అన్న అవటం వలన అవ్వలేదు. ఏదో మోషే గారు అక్కడి మిరియాం రాలా, అసలు మిరియాం యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పే మోషే. ఈరోజు పాస్టర్ పిల్లలు సేవ చేసిన తప్పే. ఆమె పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ అయ్యాడు అనుకో, తప్పేది. సేవకుడి పిల్లలు సేవకుడులు అయిపోతున్నారు. ఏదో రాజకీయ నాయకుడి పిల్లడు రాజకీయ నాయకుడు అయిపోయినట్టు, డాక్టర్ గారి పిల్లడు డాక్టర్ గారు అయిపోయినట్టు మైకులన్నీ పగిలిపోతాయి, పుల్ఫిట్లన్నీ కూలిపోతాయి, టైల్స్ అన్ని పగిలిపోతాయి. పాస్టర్ గారి పిల్లడు పాస్టర్ అవడానికి ఇలే లేదు. మరి సారా కొట్టి పెట్టాలా? పాస్టర్ గారు అబ్బాయి ఐస్ క్రీమ్ బండి నడపాలా? పాస్టర్ గారు అబ్బాయి బ్యూటీ పార్లర్ పెట్టాలా? లేదా పాస్టర్ గారు అబ్బాయి సైకిల్ షాప్ పెట్టాలా? లేదా పాస్టర్ గారు అబ్బాయి బైబుల్ బట్టల షాప్ పెట్టాలా? అలా పెట్టాడు అనుకో, ఈడే పాస్టర్ అండి. కొడుకునే సేవలకు నడిపించలేకపోయాడు, బిడ్డల్ని దేవుని సన్నిధిలో నడిపించలేకపోయాడు, ఈయన మాట్లాడి చెప్తాడు. అంటే పాస్టర్ గారి పిల్లోడు రక్షించబడిన పాస్టర్ గారి దెబ్బలు తినాలి, పాస్టర్ గారి పిల్లోడు రక్షించబడకపోయినా పాస్టర్ గారి దెబ్బలు తినాలి.
దేవుడు ఎవరిని పిలిచాడో వాడు వాడుకుంటాడు. పాస్టర్ గారి పిల్లడు పాస్టర్ అయితే తప్పేంటి? దేవుడు 3 మిలియన్స్ మంది ఇశ్రాయేలును ఎన్నుకునేటప్పుడు 3 ఒకే కుటుంబం నుంచి ఎన్నుకున్నాడు. ఒకే తల్లి గర్భం ద్వారా జన్మించిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అది దేవుని ఎన్నిక. వాడు నిరూపించుకున్నాడని. మోషే దేవుని చేత పిలవబడిన వాడు. అక్క చెప్తే రాల పరిచర్యకి, లేక మోషే పరిచర్యకి వచ్చాడని అక్కగారిని ఆయన సిద్ధపరచ. మోషే అనేవాడు పుట్టక మునిపే ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆమె ప్రవచనాన్ని చెప్పింది. ఎవరి జీవితంలో దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉంటే అదే చిత్తాన్ని కలిగి ఉంటాడు. మీరు అనుకోవచ్చు నెహెమ్యా గారి అబ్బాయి ప్రవీణ్ అని. ఏమో దేవుడు ప్రవీణ్ కోసం నెహెమ్యా గారిని సేవకు పిలిచాడు, ఎవరికి తెలుసు. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే ఇక్కడ నేను కుటుంబ రాజ్యం గురించి చెప్పట్లా. ఎవరికి వాళ్ళు అది విలువ కలిగిన వాళ్ళు అయితే నిలబడగలరు. ఇప్పుడు ఇక్కడ నడిపించగలిగిన వాళ్ళు చాలా మంది ఉంటే ఎవరు ఆయన నిలబెట్టినా ఆయన మనసు అంగీకరించదు. ఆయన సరిగా పాడలేకపోతున్నప్పుడు పాడేవాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఎలా పాడతారండి? మీరు పాడగలరా? పాడలేదు. కాబట్టి వెర్రిబొర్రి మాటలు మాట్లాడమాకండి దయచేసి. అతి తెలివిగా మాట్లాడుతున్నామని జనాలు అతి పనికిమాలిన చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ఊరు చుట్టూ రేకాంపు ఎత్తి కరోనా అయిపోయినట్టు వీళ్ళు పాస్టర్ గారి పిల్లలు పాస్టర్ అయితే తట్టుకోలేరు. పాస్టర్ గారు అమ్మాయి పాట పాడితే తట్టుకోలేరు. అట్టని పాస్టర్ గారు అమ్మాయి గుడికి రాకపోయినా తట్టుకోలేరు. అమ్మాయి పాస్టర్ గారు అమ్మాయి పాట పాడింది అనుకోండి, చూసావా పాస్టర్ గారు అమ్మాయికి పాట ఇస్తున్నాడు, ఇంకా పాడి ఉండి ఉండలేరు. అమ్మాయి పాట లేదనుకోండి, ఏ పాస్టర్ గారి కూతురులకి ఆ మాత్రం బాధ్యత లేదా? పాట కూడా పాడలేదా? సేవకులు ఎందుకు అని మాట. సేవకుడు అయితేనేమో ఇక అయిపోయింది. కొట్టి అప్పు చెప్పినట్టు వీడు గుడి అప్పు చెప్పేస్తున్నాడు. ఆమె ఒక ఆయన అంటాడు, మోషే తర్వాత ఆ పరిచర్య ఎవడికో వెళ్ళింది. అసలు మోషే ఉన్నప్పుడే ఆ పరిచర్యని మోషే అన్న యాజకుడిగా చేశాడు. ఆయన సహోదరుని దేవుడే అన్నాడు. ఆమె ప్రవక్తిని, షీ వాజ్ ప్రొఫెటెస్. ఆమె సాధారణమైన స్త్రీ కాదు, ఆమె ప్రవక్తిని. ఆమోసు గ్రంథంలో కూడా వాక్యం చెప్తుంది, నేను ఇశ్రాయేలు వారి ఇంటి దగ్గరికి నా సేవకులైన అహరోను, మోషే, మిరియాములను నేను పంపిస్తుంది అన్నాడు దేవుడు. ఆ వచనం కావాలని నేను మీకు చదివి వినిపిస్తాను. మీకా గ్రంథం 6:4 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీకా 6:4 దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దగ్గరికి నేను పంపించాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా దేవునితో నిలబడండి. ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడండి. ఆమె అప్పటికి ఐగుప్తీయులందరూ పతనమైన తర్వాత ఆమె చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు సుమారుగా 80 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం, 80 కాదు కానీ 80 కంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కువ కాలం ఆమె నిలబడింది. ఈరోజు ప్రవక్త చెప్పిన వర్తమానం జరుగుతుంది, ఎత్తబడుతుంది. ఒక పరిపూర్ణమైన వధువు ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడి పరిపూర్ణమైన వధువులో నేను భాగము, నువ్వు కూడా భాగంగా ఉండాలని నేను పిలుస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడిచ్చిన వాగ్దానం అది నెరవేరుతుంది. అది నమ్మదగిన మాట. ప్రవక్త ఒక ప్రవచనం ఆయనకు వచ్చింది. ఏంటంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం కఠినమైన మార్గం, కానీ అది నా మార్గం. పరలోకంలో గొప్ప భాగం, ద గ్రేట్ పోర్షన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని వచ్చింది. పరలోకంలో నీ కొరకు గొప్ప భాగం ఉందంట. అంటే పరలోకం మీరు వెళ్ళినప్పుడు బ్రహ్మం గారికి చాలా ఎక్కువ భాగాన్ని దేవుడు అలాట్ చేశాడు. అదేంటో మనం అక్కడికి వెళ్ళాక చూద్దాం. కానీ దాని కొరకు నిలబడినందుకు ప్రవక్త చెల్లించిన వేల ఏంటో తెలుసా? మీకు తెలుసు, ప్రవక్త దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు 5 లక్షల మంది 3 లక్షల మంది ఆయన మీటింగ్లకి హాజరయ్యారు. కానీ చివరి దినాల్లో ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని చెప్పడం మొదలు పెట్టాడు, కొన్ని మీటింగుల్లో ఏం చెప్పారు తెలుసా? బ్రహ్మం గారు అక్కడ వచ్చి కూర్చున్నా సరే, కొన్ని అనివార్య కారణాల వలన సహోదరుడు బ్రహ్మం గారు రాలేకపోవటం వల్ల ఇప్పుడు సహోదరుడు జాషువా గారికి సమీపిస్తున్నారు. బ్రహ్మం గారు అక్కడే ఉన్నారు, ఆయన ఆపేశారు. ఎందుకంటే ఆయన సత్యం చెబుతున్నాడు. ప్రభు అన్నాడు, పరలోకం ఇచ్చానయ్యా నీ కొరకు. ఇక్కడేం ఫుల్ ఫీట్లన్నీ ఊడిపోయింది.
చనిపోయే టైంకి బ్రహ్నం గారు చాలా తక్కువ మందికి బోధ చేశారు. ఈ మధ్య కాలంలో నాకు ఆఫ్రికన్ ప్రీచర్ ప్రసంగం విన్నప్పుడు ఆయన ఒక చక్కని మాట చెప్పాడు. ఆయన అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఆ బ్రహ్నం టబర్నికల్లో ఉన్నవాళ్ళు చెప్పారంట ఆయనతో, విక్టరీ డే అని ఒక మెసేజ్ ఉంది, విజయోత్సవ దినం. ఆమె ఆ మెసేజ్ బ్రహ్నం గారు బోధించినప్పుడు 30 మంది ఉన్నారంట సంఘంలో. హల్లెలూయా. దాన్ని బోధించినప్పుడు 30 మందికి బోధించారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కొన్ని వందల భాషల్లో ఆ ప్రసంగాన్ని అన్నారు. బహుశా ఆయన బాధపడుతూ ఉండొచ్చు, ప్రభువా పరలోకంలో గొప్ప భాగం అంటే 30 మందికి చెప్పటమేనా అనుకున్నాడు, ఏమనుకున్నాడు నాకు తెలియదు. కానీ ఆ వర్తమానం ఈరోజు కొన్ని కోట్ల మందిని తాకింది. ఈరోజు నీ కంటికి నీకు కనబడకపోవచ్చు, కానీ వాక్యం కొరకు నిలబడు. శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ కూలిపోతున్నా సరే, ప్రవక్త అంటాడు నీ విశ్వాసం యేసు మీద ఉంచు. ఏ మనిషి మీద ఉంచొద్దు, ఏ ప్రవక్త మీద ఉంచొద్దు, ఏ అపోస్తలుడి మీద ఉంచొద్దు, ఏ గొప్పవాడి మీద ఉంచొద్దు. ఎందుకంటే వాళ్ళు కూలిపోతే నీ విశ్వాసం కూలిపోద్ది. కానీ నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తు మీద ఉంచు. ఆయన ఎన్నడూ కదల్చబడడు, నువ్వు ఎన్నటికి కదల్చబడవు. మిరియాము 8 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో ఎలా నిలబడిందో, ఆమె కనుల ముందు 80 సంవత్సరాలు ఇంత గొప్ప చరిత్ర ఎగుడు దిగుళ్లతో, కష్టాలతో, పోరాటాలతో జరిగింది. వాటన్నిటి మధ్య ఆమె స్థిరంగా నిలబడి చివరికి పాట పాడింది. ఒకనొక సమయం రాబోతుంది, ఆ గొప్ప ఎత్తబాటులో మనం ఎత్తబడతాం. అక్కడికి మనం చేరినప్పుడు ఆ గొర్రె పిల్లను కొత్త పాటతో మనం కీర్తిస్తాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.